శిల్ప అశ్విని బృందం ఇప్పుడు భరతనాట్యం ప్రదర్శించబోతున్నారు. వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. Samam
సాధారణంగా శ్రావ్య వ్యాఖ్యాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. గారికి దీప్తిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మైత్రి కావేరి ముఖ్య అతిథులుగా మనకు ఇచ్చేసినటువంటి పాలమూరు యూనివర్సిటీ వీసీ అహోరాత్రులు యూనివర్సిటీ కోసం తపన చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్ గారిని వ్యాఖ్యానం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కావేరి బొమ్మలతో ఈనాటి సమావేశానికి గెస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ ఎం చెన్నబసవయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి హెచ్ మల్లేశ వైస్ ప్రిన్సిపల్గా ఆహ్వానిస్తున్నాను. చంద్రిక మనీష ఈనాటి కార్యక్రమాల గురించి కళాశాల నడుపుతున్నటువంటి విధానం గురించి ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ హెచ్ మల్లేశ గారు వారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. శర్వాణి మేడం గారికి మరియు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్ చేసినటువంటి సమావేశానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా చేసినటువంటి ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి సార్ గారికి మరియు కీనోట్ స్పీకర్గా ఈ సమావేశానికి కీనోట్ స్పీకర్గా వచ్చేసినటువంటి ప్రొఫెసర్ ఎం చెన్నబసవయ్య సార్ గారికి మరియు అధ్యాపక బృందానికి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ సెమినార్ గురించి చెప్పాలంటే మేడము ఇక్కడ కళాశాలలో చార్జ్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ సెమినారు మేడము హైదరాబాద్ కాలేజీలో ఉన్నప్పుడు శాంక్షన్ అవ్వడం జరిగింది. మేడం గారు ఉండడం జరిగింది. చామర్లో కూర్చున్నప్పుడు సార్ ఇట్లా మనకు సెమినార్ నేను అక్కడ హైదరాబాద్ కాలేజీలో ఉన్నప్పుడు సెమినార్ ఒకటి శాంక్షన్ అయ్యింది సార్, ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది, 2 రోజులు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు మేడం గారితో అన్నాను, మేడం అక్కడ చేయడం కంటే మన కళాశాలలో నిర్వహించినట్లయితే మనకు కూడా
ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేడం గారు ఆలోచించి ఇది కూడా కరెక్టే, మన కళాశాలలో నిర్వహించినట్లయితే మన కళాశాలకు కూడా కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో మేడం గారు మన సారు ఐసిఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ఎస్ఆర్సి గారితో మాట్లాడి మనకు ఈ సెమినార్ని ఇక్కడ వచ్చేటట్టుగా కృషి చేసినారు. ఇలా కృషి చేసినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఇక్కడ శాంక్షన్ చేసినందుకు మన సారు సుధాకర్ రెడ్డి సార్ గారికి, ఐసిఎస్ఎస్ఆర్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి సార్ గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ ఇక్కడ ఈ కళ 2008లో స్టార్ట్ అయింది సార్. ఇది ఈ కళాశాల స్టార్టింగ్ లో మనకు భవనం లేదు, జూనియర్ కళాశాలలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. అప్పుడు అక్కడ నిర్వహిస్తున్నప్పుడు అక్రమం సరిగా లేకపోవడం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురవడం జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ యొక్క సహకారంతో ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ఈ స్టేట్ లో 4 కళాశాలలు, మోడల్ కళాశాలలు ఈ స్టేట్ కి శాంక్షన్ కావడం జరిగింది సార్. అందులో మన కళాశాల కూడా ఈ కల్వకుర్తికి ఒకటి శాంక్షన్ కావడం జరిగింది. ఈ కల్వకుర్తికి శాంక్షన్ కావడము గొప్ప విషయం సార్. సో అక్కడ 2017 వరకు జూనియర్ కళాశాలని తరగతులు నిర్వహించడం జరిగింది సార్, అరకుల వసతులతో. 2017లో మనకు రూల్స్ ఆఫ్ ఫండ్స్ కింద మనకు ఈ కళాశాలను నిర్వహించడం జరిగింది సార్. నిర్వహించడం వల్ల ఇక్కడ 2017లో ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కళాశాలలో వసతులు కూడా బిల్డింగ్ మాత్రం ఉంది, వసతులు కూడా కొంత అరకొరగానే ఉన్నాయి. అప్పుడు 2017 వరకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. 2018లో మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. అప్పుడు కళాశాల యొక్క స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది సార్. టోటల్ స్ట్రెంత్ వచ్చేసి మన కళాశాలలో జస్ట్ 120 ఉంది సార్. 2018లో మేము అందరం కూడా కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరం కూడా కలెక్టివ్ గా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కళాశాలలో ఇంత మంచి బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నది, ఈ కళాశాలలో స్టూడెంట్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నది, స్టూడెంట్ స్ట్రెంత్ లేని మనం కూడా ఏం చేయలేమనే ఉద్దేశంతో అందరం కూడా ఏం చేసినామంటే ఒక మీటింగ్ పెట్టుకొని కళాశాల యొక్క దీన్ని మేము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ కళాశాల కొరకు ప్రతి ఊరు ప్రతి గడప సంవత్సరం 2018లో ఒక సంవత్సరమే 350 స్ట్రెంత్ రావడం జరిగింది సార్. నెక్స్ట్ అలా ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో స్ట్రెంత్ పెరుగుతూ వచ్చి ఈరోజు 120 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈరోజు దాదాపుగా 1000 మంది పిల్లలు ఇక్కడ పేద పిల్లలు. ఇలాంటి కళాశాలని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ప్రిన్సిపల్ మేడం గారు చాలా కష్టపడుతున్నారు సార్. అందులో భాగంగానే ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ సెమినార్ ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఉపాధ్యక్షులు మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేటి ముఖ్య అతిథి మన కాలేజ్కి అడగగానే వచ్చారు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు సార్, మేము త్వరగానే పంపించేస్తాం. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి సార్ ప్రమేయం లేకపోతే మన సెమినారే లేదు. అలాగే
ప్రొఫెసర్ చెన్నబసవయ్య గారు. సార్ లేకపోతే నేను ఇక్కడ లేను. నాతోటి అధ్యాపక బృందానికి శ్రేయోభిలాషి సదానందం సార్ గారి, పూర్వ విద్యార్థి ఆరిఫ్, నాతోటి ప్రియమైన విద్యార్థులకి మరియు మాకెప్పుడు మాతో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా ఈ సెమినార్ ముఖ్య టైటిల్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంప్లికేషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సింపుల్గా చెప్పాలని అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్ట్రక్చర్ మారిపోతుంది. 5+3+3+4 వస్తుంది. అది ఎలా ఉంటుందనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులకి ఎంతవరకు అవసరం అని అదొకటి. నెక్స్ట్ కోవిడ్ తర్వాత బ్లెండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది, మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ వచ్చింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నట్టే గోల్ 4లో ఎంతవరకు మనం మీట్ అయితే మన ఉద్దేశంతో ఒక చర్చ జరపాలని చెప్పేసి ఈ టీం తీసుకోవడం జరిగింది. మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రజెంటర్స్ వస్తారు, దూరం నుంచి రావాలి కాబట్టి టైం పడుతుందని చెప్పారు. సో మీరు కూడా పాల్గొని మీరు కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ది సెమినార్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ ఏవి లక్ష్మీకాంత్ రాథోడ్ వైస్ ఛాన్సలర్ గారిని, జగదీశ్వర్ రెడ్డి సార్ గారిని సార్ గురించి పరిచయ వాక్యాలు అనుకోవాల్సిందిగా కోరుతున్నాను. A brief introduction of Honorable Vice Chancellor, Kalwakurthy University, Professor P. Lakshmikant Rathod sir. సార్ ఎంఏ, ఎంపీడీ, పిహెచ్డీ చేశాడు. తండ్రి పేరు హనుమాన్ నాయక్. సార్ 1987లో ఎస్ఎస్సి ఎంపీసీ హై స్కూల్ మహబూబ్ నగర్లో చదివాడు. 84లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాడు. 87లో ఎంబీఎస్ జూనియర్ డిగ్రీ కాలేజ్లో BA, 89లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA ఎకనామిక్స్ పట్టా పొందాడు. బీటెక్లో 1990 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం జరిగింది. ఎంపీడీలో 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం జరిగింది. 2006లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో PhDని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందుకోవడం జరిగింది. సార్ మొట్టమొదటిసారిగా జర్నల్ వార్డెన్ డి హాస్టల్ 2001 నుంచి 2003 వరకు పనిచేయడం జరిగింది. 2002 నుంచి 2004 వరకు ఆఫీసర్ ఇన్ఛార్జ్ యూనివర్సిటీ 2006 నుంచి 2009 వరకు సెక్రటరీ ఇంటర్ కాలేజ్ గవర్నమెంట్, 2010 నుంచి 2011 వరకు సెక్రటరీ IUCT BOC, 2014 నుంచి 2016 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 2016 నుంచి 2018 వరకు ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు, 2018 నుంచి మే 2021 వరకు ప్రిన్సిపల్ నిజాం కాలేజ్, 2009 నుంచి 2021 వరకు డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రజెంట్ గా సార్ మనకు వైస్ ఛాన్సలర్ గా పాలమూరు యూనివర్సిటీకి పనిచేస్తున్నారు. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సార్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ 5 సంవత్సరాలు చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో 9 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో 3 సంవత్సరాలు, ప్రొఫెసర్ గా 10 సంవత్సరాలు, సీనియర్ ప్రొఫెసర్ గా 4 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే చేయడం జరిగింది. సార్ దగ్గర PhD 13 మంది విద్యార్థులు అవార్డు పొందడం జరిగింది. ఎంఫిల్ విద్యార్థులు 8 మంది, PhD స్కాలర్స్ 8 మంది రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. PhD స్కాలర్స్ ఒకరు. సార్ యొక్క పేపర్స్ జర్నల్స్ ప్రింట్ అయినవి నేషనల్ లో 15, ఇంటర్నేషనల్ లో 85 పేపర్లు ప్రింట్ అయ్యాయి. వచ్చేసి ఇంటర్నేషనల్ లో 5 బుక్స్ ప్రింట్ అయ్యాయి. సార్ ఇలాంటి సెమినార్ లో ప్రజెంట్ చేసిన పేపర్లు నేషనల్ సెమినార్ లో 27, ఇంటర్నేషనల్ సెమినార్ లో 32. సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు మన మేడం ఆర్గనైజ్ చేసినట్టుగా కాన్ఫరెన్స్ వచ్చేసి 2 ఆర్గనైజ్ చేశారు, ఇంటర్నేషనల్ 20 ఆర్గనైజ్ చేశారు. సార్ టోర్నమెంట్స్ వచ్చేసి నేషనల్ లెవెల్ లో 12 టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశారు. సార్ వచ్చిన అవార్డుల విషయానికి వస్తే 2021లో జ్ఞానచంద్ మెమోరియల్ అవార్డు వచ్చింది. 2021లో 120 100 ఎంజనీరింగ్ అకాడమిషన్ అవార్డు వచ్చింది. తర్వాత
భారత రత్న మదర్ తెరీసా గోల్డ్ మెడల్ అవార్డ్స్ కూడా సార్ రావడం జరిగింది. కానీ మనం ఈ పరిస్థితుల్లో మనం ఏదైతే న్యాక్ అనుకున్నామో ఆ న్యాక్ ఎలాగైతే మన చైర్మన్ సార్ వచ్చారో అలాగే సార్ కూడా 12 చైర్మన్ హోదాలో 12 కాలేజీలను విజిట్ చేయడం జరిగింది. జర్నల్స్ 85, ఇంటర్నేషనల్ జర్నల్స్ 25, నేషనల్ జర్నల్స్ 15. సారు విదేశీ ప్రయాణాలు, విదేశీ ట్రిప్పులు ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, బ్యాంకాక్, వియత్నాం, ఇథియోపియా, సింగపూర్, మలేషియా, ఇరాన్, ఫ్రాన్స్, టర్కీ, థాయిలాండ్, లండన్, యునైటెడ్ కింగ్డమ్ అంటే మనం ప్రపంచంలో మనకు మన జిల్లాలో పుట్టి మన జిల్లా యొక్క 13 యూనివర్సిటీకి ఛాన్సలర్ రావడం అని సార్ యొక్క ఫీజుకి నన్ను చేయడం లేదని చెప్పడం నాకు సందేశం ఉందంటే కానీ విద్యార్థులను ఉద్దేశించి అమూల్యమైన సందర్భంలో ఉంచుకోకూడదు. Respected president of this seminar, Madam my brother Professor Channabasaya garu, and another my brother and friend Professor Kalwakurthy garu, and Vice Principal of this college, Malaysia garu, and all the teaching fraternity, non-teaching, and my dear friends. First of all, I congratulate the management. They are taking a care to organize the 2-day seminar. Really, it's not easy to organize the seminar in rural area. I have conducted many seminars, national and international. So once again, I congratulate all the organizers. Dr. APJ Abdul Kalam said that education is the long path of bricks and mortars. In other words, if you want to shine like a sun, first burn like a sun. It is indeed fitting that this seminar is organizing the Govt Degree College, Kalwakurthy. The speakers of this seminar are with us for enlightening us on this crucial act, sharing the education landscape of the nation. Kalwakurthy University extended a warm welcome to you. At the very outset, let me compliment the organizers for the initiative in this regard. I welcome such collaborative programs for advancement of knowledge and program of excellency in education. The 2-day Keshav program are highly esteemed for their deep commitment and untiring pursuit of the cause of the education. We are all aware about the vision that the pursuit of knowledge, jnana, wisdom, narrative, and true satya was always considered in Indian thought and philosophy as the highest human goals. It says the aim of education in ancient India was not just the acquisition of knowledge, but a complete realization and liberation of the self-education. National Education Policy 2020 is with motto of education, encourage and learn. The roadmap of reforming and rejuvenating the entire education system in our country. Improve with our ethics and brings home the lofty idea and taking character building and nation building and
Sri Swami Ramananda into the mainstream of our education system from KG to PG in National Education Policy 2022. Today we are in the depths of implementing national education policy at different stages. Colombo University also taking steps in the direction. Really, I am very happy. The two-day national conference you are organizing, and my dear young friends, you must learn something from the speakers, what they said regarding the new education policy 2020. And once again, I request all the young friends, majority I am seeing girl students are more than boys. In our university also, there are more than 65 to 70% are girl students. Really, this is a very good sign for the higher education in Telangana as well as in India. Being a physical education professor, I will tell you regarding the physical activities. If you continue practice in morning or evening at any time, if whenever you free, please walk at least half an hour. You are a young kids. You must run at least half an hour. You will not touch any diseases. Why I am telling, nowadays you know very well regarding what food we have taken. So in that you must walk, jog, anything, and you participate in sports activities. If you participate, no, you will not touch any diseases. Now I am 57 years, I never visited any hospital so far. And my kids also not visited hospital. If you are physically fit, mentally sound, then there is no problem. If you have plenty of money, but you are not physically fit, then what is use? Tell me. So, my dear young friends, you must spare your valuable time, at least 1 hour or half an hour in the morning or evening. You practice physical activities in the college or even nearby places. So, being a sportsman, I have visited more than 30 countries. You will get chance. If you are a sportsman now, if you are participating in college tournament, inter-district tournament, and national, junior national, sub-junior national, senior national, like you represent India. If you represent a district now, they will appreciate your parents and as well as your entire locality. So once again, I wish you all the best, and I wish you 2 days seminar will be fruitful, completed, and best wishes to all the organizers. Thank you. సిస్టమ్ గురించి అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు ఎట్లా ఉండాలి, డిసీజ్ రాకుండా ఉండాలంటే వ్యాయామం చేయాలని చెప్పి సమాచారాన్ని ఇచ్చారు. ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని మా విద్యార్థులకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ICSSR డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంతకుముందు జగదీశ్వర రెడ్డి సార్ పరిచయ వాక్యాలు క్లుప్తంగా సంక్షిప్తంగా చదవలసిందిగా కోరుతున్నాను. Group history introduction of Honorable Director ICSR Professor B. Sudhakaran sir. Sir is distinguished Professor of Economics and currently serves as the Honorary Director of ICSR Hyderabad. He obtained his PhD from the Department of Economics at Usmania University in 1997
on the topic regional variation in agriculture development of Andhra Pradesh, for which he earned a gold medal for the best thesis in the faculty of economics. He has completed economics from Usmania University in 1991, BEd degree from University College of Education, Usmania University in 1992, and bachelor degree in EPP from Government Degree College, Siddipet, Usmania University. He qualified the National Eligibility Test in November 1995. Showcasing his expertise in the field, Professor D. Sudhakar Reddy has held various administrative positions, demonstrating his leadership and organizational skills, which includes Principal University PG College, Secunderabad. He deemed Faculty of Social Sciences, Telangana University, Nizamabad, Joint Director of Academic Audit, Usmania University, Chairman Board of Studies, Economics Department, Usmania University, Additional Controller of Examination, Usmania University, Vice Principal of PG College, Usmania University, Secunderabad. He has significantly contributed to research in the field of economics. As a PhD professor in the Department of Economics, Usmania University, Hyderabad, he has guided in 14 PhD scholars and 5 scholars have been granted for the ISSR postdoctoral fellowships. With teaching career spanning over the 2 decades, Professor D. Sudhakar Reddy has taught courses in microeconomics, international economics, and economics at the postgraduate level. His commitment to education is evident in his involvement in various instructional and teleconferences programs. Thank you. Professor D. Sudhakar Reddy గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good afternoon to all. Respected dignitaries on the dais, Professor Lakshmikant Rathur, Vice Chancellor, Kalwakurthy University, Usmania University, and former Director of SRC, Dr. S. Sharwani, Principal of this institution, Mr. Malaysian, Vice Principal, faculty members, students. On behalf of ICSSR Southern Regional Center, I welcome you all for this 2 days national seminar on contemporary important topic. As you are aware, some of you are aware, the ICSSR activities. ICSSR is the apex body in promoting social science research. When you look at the kind of applications receiving projects, what I observed, very less number of applications being received by ICSSR from government degree colleges, particularly from Telangana state. In all government degree colleges, quite a good number of faculty members are available with PhD, but when it comes to research, almost I could say it's a nil, not doing any research. There are a lot of funding opportunities available. Kindly make use of funding opportunities. To make use of funding opportunities, simply log into ICSSR website. In one academic year, we have given 3 calls at Delhi level, and recently Southern Regional Center also given a call for short-term projects. So you can apply various themes given. You can apply for projects, short-term projects, and major minor research projects. Delhi also recently announced one more institutional project. So there are so many kinds of projects. Even ICSSR sponsors seminars, workshops, faculty development programs. Even those who are doing PhD, doctoral fellowship, those who have completed PhD, postdoc fellowship, a big list is there. But I don't know, from the government colleges, very
less applications being received, not at all proactive. I don't know, they may be very busy with the teaching. So our Paramur University Vice Chancellor is here. So he has to organize a kind of seminar for government degree colleges. What are the funding opportunities, how to go forward? Unless we sensitize them, I don't think they will come forward to organize seminars. So this academic year, so in order to reach unreachable areas, we have given almost 10 seminars, various government degree colleges. So this among the 10 programs. So Madam approached when she was in Kalwakurthy Government Degree College. This seminar was sanctioned. Madam was in a hesitant mood whether to go forward organizing this Government Degree College Kalwakurthy or organize there. Then I said, it's already 4-5 months over. You wish, if you want to organize Kalwakurthy, you go ahead, we will issue a fresh order. You can continue it. Because once you transfer and there is no locus stand organizing in Kalwakurthy Degree College, then I said, you go ahead with Kalwakurthy Degree College. So that's how the seminar has been organized. Now ICS are looking at for a qualitative workshop, qualitative seminars, evidence-based seminars, not just factors type of seminars. So most of the degree colleges, what have been observed, they said in a one day 80 papers presented. But what is the outcome of 80 papers? It's very difficult hard to find the outcome evidence-based. So now this topic, if you look at this topic, transforming Indian education system, implications of national education policy and sustainable development goals. If some research paper, some paper writer able to identify what are the implications of sustainable development goals, that would have been, that's sharing knowledge. Because the sustainable development goals which was spelled out in 2015, particularly on education, sustainable development goal 4 is mentioned about this education. So very clearly the caption mentioned in SD, sustainable development goals 4, ensuring inclusive, equitable, quality education and promoting lifelong learning. There are so many components are there with one caption. Ensuring inclusivity, equity and quality, distributed quality, equal distribution of quality education and ensuring and promoting lifelong learning. So then you can take any of the components, what is the quality of education, how inclusivity, how can it reach to unreachable areas, how to ensure inclusivity. One can, what are the challenges you are going to face when you align with this sustainable development goals with the national education policy? What are the challenges you are going to face? How to achieve sustainable development goals which was spelled out by 2030. Within this caption, there are given 10 targets how to achieve sustainable development goals as far as education is concerned. So if some paper writers take the clue and the 10 targets and they write a seminar paper and present it, then how to align these sustainable goals into curriculum? How to align into pedagogy? So that's a real sharing knowledge. So simply, what is national education policy? Keep on writing, cut paste from internet and present it and write it biodata and present it a paper in so and so next seminar. How does it serve the purpose? The madam, my entire college is using a lot of energy to organize it. There must be some outcome, some evidence based, some reflections. What are the challenges when you align sustainable development goals with the national education policy? So when integrating national education policy with sustainable development goals, so issues you have to highlight and so that even students get enlightened. For example, higher education is concerned. Now, national education policy speaks about higher education, particular degree. So, first year they are going to issue certificate, second year diploma, third year degree, fourth year degree plus. That's the research. So, what are the issues involved in this? If you analyze in a right perspective,
first year certificate. What I understand, our curriculum is a continuous curriculum. If you are going to issue first year a certificate, what curriculum is required? You have to reorient the curriculum. Because with the certificate, what do they do? Second year diploma. What skills you are going to impart in second year diploma? What curriculum is need to be designed? How to address the challenges? Third year degree. Okay, fourth year degree plus that's a research component is there. So when they go and directly register to PhD, what is the research component is there in the curriculum? Fourth year plus 1 year, third year plus 1 year. So like so many issues are there. Also they also mentioned flexibility in national education policy. What is the flexibility? You can continue, you can join anytime, you can withdraw anytime. First year you can complete, second year after 10 years also you can come back and study. So not only flexibility in duration, but also you can take some grades in science, some grades in engineering, some grades in arts, some grades in liberal arts, like that. So for that, there is a academic grade banks system is there. So they have to establish academic grade bank each university. So the student can join in one institution, study some credit, in some other institute some credits. So there is a policy is there. What is the executable form is not. What is the grade, academic grade bank? How it is going to work? And ultimately, who will issue the degree? Student studies in 4 institutions in a one academic year. There are lot more issues are there. This under new education policy. So new education policy, as they mentioned, transforming Indian education system. So policy they mentioned, but there are so many issues which needs to be addressed. Then only you can transform Indian education system. Just making policy, it's not worth how to implement it. So implementation is very important. Taking it to right speed, all the. Also they mentioned about school education. In 9th class they mentioned about coding of the students. So most of the schools they don't have attendance, they don't have power. When they will learn coding and vocationalization of education, so many things they are there in the education. Of course, Professor Kalwakurthy sir, the keynote speaker, is going to speak at length each and every aspects of national education policy. It's a good thing to listen from him about the new education policy. So with this observation, I thank you all for giving me the opportunity. Thank you. సందేశాన్ని మా విద్యార్థులకు ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు విసా తీసుకుంటే మీరు వేరే కూర్చోండి. బీయింగ్ స్పోర్ట్స్ మ్యాన్ ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఒకవేళ మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవ్ చేస్తే మీకు ఒకవేళ ఇక్కడ స్పోర్ట్స్ ఫీల్డ్ డెవలప్ చేయడానికి మా యూనివర్సిటీ నుంచి ప్రతి డిగ్రీ కాలేజీకి 25 lakhs basketball courts. I will start first college from Kalwakurthy. Thank you. ఉండేది స్కీము ఇప్పుడు తీసేయడం జరిగింది. అట్లే నేను స్పోర్ట్స్ సెక్రటరీ ఉన్నప్పుడు గద్వాలకు ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కి సిద్దిపేట చాలా కాలేజీలు నిజామాబాద్ అన్ని కాలేజెస్ మేము 12 lakhs ఇవ్వడం జరిగింది బాస్కెట్బాల్ కోర్ట్ కోసం. ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ మళ్ళీ మొదటి తీసుకొస్తున్నాను. అది ఒకవేళ మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవ్ చేస్తే 100% నేను ఫస్ట్ కాలేజ్ మీకే అది
సార్. మా ఆహ్వానాన్ని మన్నించి విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అంతకుముందు జగదీశ్వర రెడ్డి సార్ గారిని సాధించి పరిచయం వారు విధంగా తెలియవలసిందిగా కోరుతున్నాను. రెగ్యులర్గా చేస్తే సార్ శిష్యుని అయ్యేవాడిని, కానీ పక్కనే సెంటర్ ఫర్ డిస్టెన్సెస్ ఉస్మానియా రామరెడ్డిలో చేశాను. కానీ సార్ దగ్గర ఒకసారి చిన్న విషయం వెళ్ళిపోయాను. సార్ ఏదో చాలా సీరియస్గా చదువుకుంటున్నాడు, కానీ నా కోసం 2 గంటలు కేటాయించి నా యొక్క సమాధానం చెప్పాడు. చివరికి అన్నాడు, నీ ఫేస్ ఎక్కడ చూడలే, ఎక్కడ చదువుకున్నావు బాబు అన్నాడు. నేను స్టూడెంట్ కాదంటే చెప్పాను, సార్ ఇక్కడే రామరెడ్డిలో చదువుకున్నాను సార్, డిస్టెన్స్ అంటే ఓకే అని చెప్పాడు. ఇప్పుడు సార్ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. Professor M. Chennammasaya hails from Narayanpet, part of United Mahbubnagar district. He is an academician with more than 3 decades of experience in teaching, mentorship, research and management. Involved in teaching general and advanced courses to postgraduate students and guiding doctoral students. He has been in various leadership roles in academic and research-based instructions. Professor Chennammasaya received Best Teacher Award from the Government of Telangana. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీలో 1985లో చేశాడు. ఎంఫిల్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ నుంచి 1988లో, పిహెచ్డి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో 1998లో కంప్లీట్ చేయడం. సార్ యొక్క ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే జేఎన్ఎల్ రెసిడెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ సెప్టెంబర్ 90, ప్రమోటెడ్ as associate professor in 1999 and professor in 2007. Professor Chennammasaya academic career is he had undertaken several research projects, published research papers in national and international journals, and presented national and international seminars. Visited Japan, Singapore, Malaysia, and United States. సార్ జాయింట్ డైరెక్టర్ గా పీజీ అడ్మిషన్స్ కు ఉస్మానియా యూనివర్సిటీలో 2008 నుంచి 2009 వరకు పనిచేయడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ అడ్వాన్స్ సెంటర్ ఫర్ అమెరికన్ స్టడీస్ అండ్ ఎడిటర్ గా 2013 నుంచి 2016 వరకు పనిచేయడం జరిగింది. ఆనరబుల్ డైరెక్టర్ ఐసిఎస్ఆర్ డైరెక్టర్ గా 2016 నుంచి 2019 వరకు పనిచేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, బోర్డ్ ఆఫ్ చైర్పర్సన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉస్మానియా యూనివర్సిటీలో 2017 నుంచి 2020 వరకు, ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్ గా 2020 నుంచి 2021 వరకు పనిచేయడం జరిగింది. సార్ ప్రజెంట్ రిటైర్డ్ అయ్యాడు. ఇప్పుడు మనకు ఈ సెమినార్ గురించి తన యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా సార్ Respected Presidium, Madam Kalwakurthy, Professor Lakshmikant, Vice Chancellor, my colleague and successor, Director ICSSR, Professor Sudhakar Reddy. ఇక్కడ నాకు 2 ప్రత్యక్ష విద్యార్థులు ఉన్నారు. శార్వాణి నాకు బిఏలో స్టూడెంట్ అయితే, ఇక్కడే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రమేష్ నా పీజీ స్టూడెంట్. Yesterday night, Sharwani called me and asked me to specifically to speak in Telugu. So Teluguలో మాట్లాడాలని నన్ను రిక్వెస్ట్ చేశారు. అంతవరకు నాకు తెలియదు. సో కాబట్టి చాలా వరకు తెలుగులో ఇంగ్లీష్ 2 కంబైన్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొత్తం నా మోర్ దెన్ 3 decades సర్వీస్లో ఎప్పుడు కూడా డిగ్రీ కాలేజీకి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. వేరియస్ రీజన్స్ పిలిచారు, బట్ ఐ కుడ్ నాట్ గో. అండ్ అట్లాగే ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు కమ్ టు ఏ డిగ్రీ కాలేజ్, దట్ టు మై ఎస్టోయిల్ డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్. రెండవది, ఫర్ దిస్ కాలేజ్ ఆల్సో హిస్టారిక్ మూమెంట్ వన్ వే. మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మొదటి జాతీయ సెమినార్ నిర్వహించడం కూడా గొప్ప విషయం. ఇక్కడితో ఆగకుండా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము కనీసం ఒక సెమినార్ అయినా కండక్ట్ చేయాలని, దానికి తప్పకుండా ఐసిఎస్ఎస్ఆర్
తర్వాత అదేవిధంగా కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా వాళ్ళు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తారు. అప్లై చేసుకోవాలి కానీ తప్పకుండా గవర్నమెంట్ కాలేజెస్కి సపోర్ట్ చేయడం అనేటువంటిది ICSSR విధానము, అది కంటిన్యూ అవుతూ వస్తుంది. తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. గొప్ప చర్చ అనేటువంటిది కాదు కానీ అట్లీస్ట్ అసలు సెమినార్ అంటే ఏంటి, అకాడమిక్ డిబేట్ అంటే ఏంటి తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ICSR మొత్తం జాతీయంగా కూడా చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. కానీ మీరు ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఎక్కువ మటుకు అప్లికేషన్స్ రిసర్చ్గా రావట్లేదు. మీరున్న పీరియడ్లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుండొచ్చు. డబ్బులు ఉన్నాయి, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ దరఖాస్తు పెట్టుకోకపోతే మరి ఏం చేయాలి? కాబట్టి అందరూ టీచర్లకు సార్ నా తరఫున సార్ తరఫున కూడా మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీనివల్ల మీ న్యాక్ తర్వాత ఇతర వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దీని నుండి ఈరోజు సబ్జెక్ట్ పోతాము. నూతన జాతీయ విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి సార్ మాట్లాడు కాబట్టి ఆ జోలికి నేను వెళ్ళను. కేవలం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని క్లుప్తంగా మొదట్లో నాకు ఒక 50 నిమిషాలు మాట్లాడాలని మా స్టూడెంట్ అడిగారు. కానీ ఇప్పుడు సమయాభావం వల్ల నేను తగ్గించేసి మ్యాక్సిమం 20 to 30 minutesలో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్, బట్ ఇందులో భాగంగా నేను స్కూల్ ఎడ్యుకేషన్ గురించి టచ్ చేయను. సమయం లేదు. ఒకటి, నా ఫీల్డ్ అంతా, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి కేవలం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ, పరిశోధన రంగం వీటికి మటుకు పరిమితం అవుతాము. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళాలి. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జూలై 2020లో భారత క్యాబినెట్ అప్రూవ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విస్తృతమైనటువంటి పబ్లిసిటీ జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే దీనివల్ల మొత్తం దేశం యొక్క విద్యా వ్యవస్థ పూర్తిగా రిఫార్మ్ అవుతుంది, రివ్యాంప్ అవుతుంది. అది స్కూల్ ఎడ్యుకేషన్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నెలకొల్పడం ఈ విధానం యొక్క లక్ష్యం అని చెప్తుంది, ప్రకటించింది. అయితే ఒకటి మీరు గమనించినట్లయితే లేదా సింపుల్గా న్యూస్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల కిందట వచ్చిన తర్వాత ప్రతి విధానం కూడా అంతకుముందు ఏం చేయలేదు, మొదటిసారి చాలా కొత్తగా నూతనంగా బ్రహ్మాండంగా చేస్తున్నాము అనేటువంటి ప్రకటనలు వస్తున్నాయి. సో అదేవిధంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అన్ని వరల్డ్ క్లాస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నిజంగా వాళ్ళ లక్ష్యాన్ని కనుక చేరుకున్నట్లయితే ఈ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు కల్వకుర్తి డిగ్రీ కాలేజు, కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కూడా ఇండియాలో భాగమే కదా. మరి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఇవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయా కావా అనేటువంటిది ముందు మీరు చూడాలి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రకే హితమే అనేటువంటిది చేస్తున్నారు. దీనివల్ల ఒక సూపర్ పవర్గా భారతదేశం ఎదుగుతుంది అనేటువంటి ప్రకటనలు మనం చూస్తున్నాం. కానీ ఈ నూతన విద్యా విధానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా నేను అనుకునేది, లేదా సామాజిక శాస్త్రాల విద్యార్థిగా నేను అనుకునేది ఏంటి అంటే ఏ ప్రభుత్వ విధానం అయినా కూడా ఇది క్రిటికల్గా అంటే విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాలి అంటే ఇతర విధానాలతో పాటుగా చూడాల్సి ఉంటుంది. అంటే ఏది ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఆర్థిక విధానానికి పూర్తిగా భిన్నంగా ఉండదు. అదేవిధంగా టెక్నికల్ ఇండస్ట్రియలైజేషన్ భిన్నంగా ఉండదు. తప్పకుండా అది పారిశ్రామిక విధానమైనా లేదా వ్యవసాయ విధానమైనా ఆర్థిక విధానమైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయినా ఇంకే విధానం కూడా అన్నిటి మధ్య కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి వాటితో పాటుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇటీవలి కాలంలో కనుక గత 10 ఏళ్లలో కానీ లేదా అంతకుముందు 10 ఏళ్లలో కానీ కనుక మనం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్గా మీద అన్ని రకాల సోషియో ఎకనామిక్, కల్చరల్, అదర్ పాలసీస్ చూసినట్లయితే మనకు ఎకనామిక్ పాలసీస్ కనుక ముఖ్యంగా గమనించినట్లయితే ఎకనామిక్స్ బేసిక్
ఎంఫసిస్ ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. అది రాజీవ్ గాంధీ పీరియడ్ నుండి మొదలైంది. 1991 పివి నరసింహారావు ఉన్నప్పుడు ఇంకొద్దిగా, ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఇది ముందుకు పోతాం. ప్రైవేటైజేషన్ అనేది ముఖ్యమైనటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తాం. సో కాబట్టి అదేవిధంగా రాజకీయంగా సోషల్ కల్చరల్ పాలసీ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యము లేదా పరిపాలన అనేటువంటిది మెజారిటేరియనిజం వైపు వెళ్ళింది. ఆ విధంగా ఈ గవర్నెన్స్ ప్రాసెస్, పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది ముందుకు వెళ్తా ఉంది. సో కాబట్టి వీటన్నిటిలో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్గా ఎటువంటి స్వభావం కలిగినటువంటి రాజ్యము, ప్రభుత్వము నేడు ఉన్నది అనేటువంటిది కూడా వారు చేసే విధానాల పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విధానాలు చేంజ్ అవుతా ఉంటాయి. తప్పకుండా ఏ ప్రభుత్వ విధానమైనా కూడా ఏంటంటే ప్రభుత్వం యొక్క స్వభావము, దాని యొక్క అంశాలు అవన్నీ కూడా ఒక విధానం పైన ప్రభావాన్ని చూపుతాయి. సో కాబట్టి ఈ విధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చూడాల్సి ఉంటుంది. సో దీంట్లో ఒక 9 ఆస్పెక్ట్లు నేను టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వీలైతే. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఒక 65 పేజీల డాక్యుమెంట్. ఇది నెట్లో ఉంటుంది, బహుశా తెలుగులో కూడా ఉండొచ్చు. అందరూ కూడా దీన్ని చూసి చదవండి. బహుశా 65 పేజీల డాక్యుమెంటే, పెద్ద టైం కూడా తీసుకోదు, లేదా దాంట్లో పెద్దగా అర్థం కానటువంటి భ్రమ పదార్థం అంటూ ఏమీ లేదు, చాలా సులభంగా అర్థమవుతుంది. సో దాన్ని కనుక మీరు చదివినట్లయితే, గమనించినట్లయితే ఏంటి అంటే చాలా గొప్ప ఐడియాస్ గురించి మాట్లాడుతుంది. ఉన్నతమైనటువంటి లక్ష్యాలు, ఐడియల్స్ గురించి మాట్లాడుతుంది. ఎక్కువగా ఏంటి అంటే ప్రాచీన భారత సాంప్రదాయం గురించి చాలాసార్లు ఈ 65 పేజీల డాక్యుమెంట్లో దీంట్లో మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది. సో వాళ్ళు ఏమంటారంటే ఇట్ టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇది చాలాసార్లు, కానీ ఇక్కడ క్రిటిక్స్, విమర్శకులు చెప్పేది ఏంటి అంటే ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒక్క ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఏది లేదు, లేదా ఒక ట్రెడిషన్ అంటూ ఏమి లేదు. సో ఉదాహరణకు మొదటి నుంచి వేద సంస్కృతి కలిగినటువంటి ఒక సాంప్రదాయం ఒకటైతే, ఆ తర్వాత బౌద్ధము, జైనము, తర్వాత చార్వాకులు, ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటి మధ్య తేడాలు ఉన్నాయి. వైదిక సాంప్రదాయం ప్రకారం విమర్శకులు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది కొన్ని సెక్షన్స్గా రెస్ట్రిక్ట్ చేసినారు. బౌద్ధం ఓపెన్ చేసింది, ఎవరైనా కూడా చదువుకోవచ్చు అని చెప్పింది. జైనం చెప్పింది, భౌతికవాద స్ఫూర్తి కలిగినటువంటి చార్వాకం ఎవరైనా చదువుకోవచ్చు, జ్ఞానం ఒకరి సొత్తు కాదని చెప్పింది. సో కాబట్టి ఏ ఏన్షియంట్ ఇండియన్ నుండి ఇన్స్పిరేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటుంది అని ప్రస్ఫుటంగా లేదు. సో కాబట్టి వీళ్ళు అనుకునేది ఏంటంటే ఒకవేళ వైదిక సాంప్రదాయం నుండి కనుక తీసుకున్నట్లయితే చాలా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వాజ్ రిస్ట్రిక్టెడ్, ఇట్ వాజ్ ఎక్స్క్లూజనరీ, ఇంక్లూజివ్గా లేదు ఆ సాంప్రదాయం. మిగతా భారత సంప్రదాయంలో ఉండింది. సో ఆ విధంగానే ఈ తిరుగుబాట్లు లేకపోతే ఇవన్నీ కూడా మూమెంట్లు అనేటువంటివి వచ్చినాయి. సో యూనివర్సల్ ఎడ్యుకేషన్, సార్వజనీన ప్రాథమిక స్థాయి విద్య భారతదేశంలో ప్రభుత్వ స్కూళ్ళలో మొట్టమొదటిగా 1882 తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ కమిషన్, హంటర్ కమిషన్ అని అంటారు. సో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక స్థాయిలో ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ మొదటి 1882 హంటర్ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాతనే వచ్చింది. దీన్ని కూడా చాలా వ్యతిరేకించారు. దీన్ని బాగా సపోర్ట్ చేసింది భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, లింగ విభేదం లేకుండా ప్రైమరీ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో అందరికీ విద్య కావాలని ఈ అంటర్ కమిషన్ ముందు విపరీతంగా పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. అంతకుముందే అప్పటికి స్కూల్ పెట్టాడు. దీనికి భిన్నంగా బాల గంగాధర్ తిలక్ ఇట్లా శూద్రులకు, అతి శూద్రులకు విద్య ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఫైట్ చేశారు. ఆయన నిర్వహిస్తున్నటువంటి కేసరి దినపత్రికలో ఇవన్నీ రాశాడు.
అదేవిధంగా బ్రిటిష్ క్వీన్ కూడా, అంటే బ్రిటిష్ క్వీన్ ఏం చెప్పింది అంటే మతపరమైన వ్యవహారంలో బ్రిటిష్ పాలన జోక్యం చేసుకోదు అన్నారు. కానీ వాళ్ళు తిలక అభిప్రాయంలో ఏంటంటే విద్యను వీళ్ళకు కూడా ఎడ్యుకేషన్ లేదు. సో కుంబీస్కి ఎడ్యుకేషన్ ఇస్తే వ్యవసాయం ఎవరు చేయాలి, కమ్మర్లకు ఎడ్యుకేషన్ చేస్తే కమ్మరి పని ఎవరు చేయాలి, ఇదే విధంగా మిగతా వాళ్ళకు. కాబట్టి మిగతా కుల వృత్తుల వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అవసరం లేదు. వైదిక సాంప్రదాయం ప్రకారం ఒక 3 వర్ణాలకు మాత్రమే ఇవ్వాలి అనేటువంటిది బాహాటంగా రాశారు. దీనికి వ్యతిరేకంగా మహాత్మా పూలే అట్లా కాదు, ఎడ్యుకేషన్ అందరికీ రావాలి అన్నారు. సో అంత స్ట్రగుల్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ భారతదేశంలో సార్వజనీయం అప్పటి నుంచి మొదలైంది, వ్యాప్తి చెందలేదు, మొదలైంది. సో కాబట్టి ఎన్సెంట్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. బ్రిటిష్ కాలం నుండే ఇది మెల్లమెల్లగా సార్వజనీయం అయింది కాబట్టి. సో ఇది అప్పుడు జరిగింది. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా ఏంటిదంటే ఋగ్వేదం నుండి మేము ఇన్స్పైర్ అయ్యాము అని చెప్తుంది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇన్స్పైర్ కావచ్చు, దేని నుండైనా ఇన్స్పైర్ కావచ్చు, వేదాల నుండి ఇన్స్పైర్ కావచ్చు, బౌద్ధం నుండి ఇన్స్పైర్ కావచ్చు. కావున ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా రిస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి రాజ్యాంగ నైతికతను న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడంలో పూర్తిగా మర్చిపోయారు. అంతకుముందు వచ్చినటువంటి కొఠారి కమిషన్, బీఈడి చేసిన వాళ్ళు గుర్తుంటుంది, 1968 కొఠారి కమిషన్, తర్వాత 1986లో వచ్చినటువంటి బివి నరసింహరావు తీసుకున్నటువంటి ఈ నవోదయ స్కూల్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ 2 విధానాలు కూడా పార్లమెంట్లో పెట్టి ఒక 4-5 రోజుల పాటు దానిపైన చర్చ జరిగింది. అయితే నేడు తెచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పార్లమెంటులో చర్చ కాదు కదా, దాన్ని టేబుల్ చేయలేదు, పార్లమెంటు ముందు తీసుకురాలేదు. దీనివల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. అంటే రాష్ట్రం విధానం తయారు చేయొచ్చు, చట్టాలు చేయొచ్చు, కేంద్రం చేయొచ్చు. ఒక జాతీయ స్థాయి విధానం, ముఖ్యంగా విద్యా విధానం అన్నప్పుడు అన్ని రాష్ట్రాలని కలుపుకొని పోవాల్సి వచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి అంటే. సో ఇక్కడ లోపం కనబడేది ఏంటంటే ఇది పార్లమెంట్లో డిబేట్ చేయబడలేదు. కనీసం రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్లను పిలిపించి ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. కావున దీని లెజిటిమసీ క్రైసిస్ అనేటువంటి మనకు కనబడుతుంది. అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికీ 4 సంవత్సరాలు, రేపు జూన్ వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కొంత మేరకు అమలు ప్రక్రియ ఉంది, కానీ మొత్తం దేశవ్యాప్తంగా లేదు. 4-5 రాష్ట్రాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో వ్యతిరేకించింది, కేరళ వ్యతిరేకించింది, కర్ణాటక వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది చెప్తాము. సో ఈ సమస్యలు వస్తాయి, అందరినీ కలుపుకొని పోతే ఈ సమస్యలు రావు. కానీ ఈ ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఒక జాతీయ విధానము అన్నిటికన్నా అందరినీ ఏదైనా ఒక కార్యక్రమం ఉంచుకుని అందరినీ కలుపుకొని పోవాలి, అది జరగలేదు. ఇది ఒక సమస్య. తర్వాత దీంట్లో ఇంప్లిమెంటేషన్, మిగతా అంతకుముందు 68 కొఠారి కమిషన్ డాక్యుమెంట్ చూసినట్లయితే, 86 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూసినట్లయితే 2 ఉంటాయి. ఒకటి విధానం ఏంటి, ఆ విధానాన్ని రోడ్ మ్యాప్ ఎలా అమలు చేయాలి అనేటువంటిది ఉంది. ఈ 65 పేజీల డాక్యుమెంట్లో విధానానికి సంబంధించినటువంటి లక్ష్యాలు, ఐడియాసే ఉన్నాయి, కానీ అమలు పరిచే ప్రక్రియ గురించి ఒక పేరా కూడా లేదు. మరి ఎట్లా అమలు చేయాలి? ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ మధ్య కాలం చూసినట్లయితే ప్రతి 15 రోజులకు ఒక సర్కులర్ ఇస్తుంది దీని ఇంప్లిమెంటేషన్ పైన. ఇప్పుడు సర్వీస్లో ఉన్నామని చెప్పాలి. ఆ ఇస్తున్నటువంటి సర్కులర్లో ఒకదానికొకటి కాంట్రడిక్షన్గా ఉన్నాయి. సో చాలా యూనివర్సిటీలో యూజీసీ ఇస్తున్నటువంటి సర్కులర్లో ఏం చేయాలని తలపట్టుకుంటున్నారు వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్లు, మిగతా వాళ్ళంతా కూడా. సో ఇది సమస్య. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ దాంట్లో లేదు. ప్రత్యేకంగా వేరే ఏజెన్సీస్ వీటిని ఇస్తున్నది, అది కూడా ఒకే డాక్యుమెంట్ కాకుండా ఎవ్రీ 15 days ఒకటి వస్తూ ఉంది. సో అందుకని డిలే కూడా జరుగుతూ ఉంది. సో ఇంకొకటి ఏంటిది అంటే దీంట్లో వీళ్ళు చెప్పింది బడ్జెట్ చాలా ముఖ్యమైనటువంటిది. ఏ విధానం అమలు చేయాలన్నా కూడా బడ్జెట్ ఇంపార్టెంట్.
కుటుంబంలో కూడా బడ్జెట్ ఇంపార్టెంట్ కదా. విటమిన్ ఎం ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సో విద్య కూడా ఈరోజు విద్య విటమిన్ ఎం లేకుండా జరగదు. సో అయితే వీళ్ళు ఏం చెప్పారంటే 6% జీడిపి కేటాయిస్తామని చెప్పారు. ఎప్పుడు 2020లో చెప్పారు 6% జీడిపి. సో ఈ 6% జీడిపి అనేటువంటిది మీరే చెప్తున్నది ఈ దీంట్లో ఉన్నటువంటి అంశాలు అన్ని కొత్తవేం కాదు. కొత్త సీసాలో పాత సారా అంటారు కదా, అంతే తేడానే ఉన్నాయి. కానీ అదర్వైజ్ చాలా విషయాలు ఈ 6% జీడిపి ఎడ్యుకేషన్కు కేటాయించాలి అనేటువంటిది 2020లో వచ్చిన ముచ్చట కాదు. 1948లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ అప్పుడే ప్రపోజల్ వచ్చింది, అప్పుడే డిబేట్ చేశారు. ఆ తర్వాత 68 కొఠారి కమిషన్ కూడా 6% ఉండాలని చెప్పింది. 86లో పివి నరసింహారావు ఎడ్యుకేషన్ పాలసీ కూడా 6% ఉండాలని చెప్పింది. తేడా ఏంటి అంటే ఒక్క కేంద్ర ప్రభుత్వమే జీడిపికి 6% ఇవ్వాలని అప్పుడు చెప్తే, దీంట్లో తేడా ఏంటంటే మేము రాష్ట్రాలతో చర్చించి అన్ని రాష్ట్రాలు కేంద్రము కలిసి 6% చేస్తారు. జరిగిన చట్టం అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి ఇది కొత్త విషయం. అంటే మేము ఒక్కరమే కాదు, మిగతా వాళ్ళందరం కలిసి చేస్తాము అనేటువంటి. సో ఇంకో కాంట్రడిక్షన్ ఏంటి అంటే, ఇది ప్రకటించిన తర్వాత విద్యా బడ్జెట్ పెరగాలి కదా, 6% ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా పెరగాలి కదా. మీరు గణాంకాలు కనుక చూసినట్లయితే మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఉన్నటువంటి విద్యా బడ్జెట్కి, ఎవ్రీ యాన్యువల్ బడ్జెట్కి ఇప్పటికీ 1.4% తగ్గింది. ప్రతి సంవత్సరం 2014 నుండి విద్యా బడ్జెట్ పెరగట్లేదు, తగ్గుతూ వస్తుంది. ఇవి భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఎవరు సృష్టించినటువంటివి కాదు. సో కానీ 2020లో ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత పెరగాలి కదా, అయినా పెరగట్లేదు, ఇంకా తగ్గుతూ వస్తుంది. మొన్న బడ్జెట్లో ఇంకా తగ్గించారు. అసలు కోతలు అనేటువంటివి ఉన్నాయంటే విద్యా బడ్జెట్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు 6% ఎప్పుడు వస్తుంది? మీరే చెప్తున్నారు మేము చేస్తున్నాం, చెప్పింది మీరు చేయాలి కదా. ఇది కాంట్రడిక్షన్. అంటే రాతకు చేతకు మధ్యలో ఉండేటువంటి వైరుధ్యం మనకు కనబడతా ఉంది. సో ఇప్పుడు 3%గా ఉన్నటువంటి బడ్జెట్ అలిగేషన్స్, 4.4% ఉన్న బడ్జెట్ అలిగేషన్స్ లాస్ట్ బడ్జెట్లో 3% తగ్గాయి. సో కాబట్టి దీంట్లో ఉన్నాయని జరుగుతాయని నమ్మడం కూడా అసాధ్యము అనేటువంటిది మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలు, చిన్న చిన్న దేశాలలో పరిశోధన రంగంలో విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. పరిశోధన లేని అభివృద్ధి ఉండదు. ఉదాహరణకు అమెరికాలో వాళ్ళ జీడిపిలో 2.8% ఖర్చు చేసినట్లయితే ఇజ్రాయిల్ లాంటి చిన్న దేశంలో 4% అబో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన దగ్గర 0.69. సో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్లోగన్గా మిగులుతుంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కావాలంటే మొదట పరిశోధన జరగాలి, పరిశోధనకు పెద్ద పీట వేయకుండా అది జరగదు. సో ఇవన్నీ దీంట్లోనే మెన్షన్ చేశారు, కానీ ఆచరణలో మటుకు ఇది ఏమి జరగట్లేదు. సో ఇటీవల కాలంలో చూసినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, అంటే మన రాష్ట్రం కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అందరూ ఏమనుకున్నారంటే తెలంగాణ ఏర్పడటంలో ముఖ్యంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, విద్యా వ్యవస్థ ప్రధాన పాత్ర వహించింది. వీళ్ళ ఉద్యమం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అన్ని డిగ్రీ కాలేజీలు, అధ్యాపకులు, విద్యార్థులు ఏమనుకున్నాము, తెలంగాణ వస్తే ఇవన్నీ కళాశాలలు బాగుపడతాయి, అన్ని రిక్రూట్మెంట్ జరుగుతాయి. ఇంతవరకు ఒక డిగ్రీ కాలేజీ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు కదా, జరగలేదు. సో అన్ని రాష్ట్రాలలో కూడా ఒక కేరళ మినహాయించి కంటిన్యూస్గా ఏంటి అంటే ప్రభుత్వ యూనివర్సిటీలకు, ప్రభుత్వ కాలేజీలకు బడ్జెట్ అనేటువంటి తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు 6% ఎప్పుడు అవుతుంది? కాదు. ఇది ఒక సమస్య ఉంది. దీని గురించి ఈ లోతుపాతలోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ చర్చ చేయాలి. 6% అని అక్కడ వదిలేసింది. రెండవది ఏంటి అంటే మొత్తం భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల్లో డిస్క్రిమినేషన్ చూపిస్తా ఉంది. అది మీ గవర్నమెంటే కాదు, నెహ్రూ గవర్నమెంట్ నుండి ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది. సో కొత్తగా వచ్చింది ఏం కాదు, అప్పటి నుంచి ఇప్పుడు ఏంటి డిస్క్రిమినేషన్ అంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అనేటువంటి ఉన్నాయి. సో కేంద్ర విశ్వవిద్యాలయాలు 50 ఉన్నాయి.
కానీ రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు, రాష్ట్రం ఫండ్ చేసే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో 1000కి పైగా ఉన్నాయి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి. అయితే 65% ఫండ్స్ కేంద్రము 58కి పోతే మిగతా 35% రాష్ట్ర విశ్వవిద్యాలయం వస్తుంది. యాక్చువల్గా విద్యార్థులు సమస్యలు అనేటువంటివి రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఉంటారు. కేంద్ర విశ్వవిద్యాలయంలో చాలా అంటే తక్కువ మంది చదువుకునేటువంటి విశ్వవిద్యాలయంలో 65% నిధులు పోతున్నాయి. అత్యధికంగా చదువుకుంటున్నటువంటి వేల సంఖ్యలో చదువుతున్నటువంటి రాష్ట్ర విశ్వవిద్యాలయంలో 35% వస్తుంది. దీన్ని ఈ డాక్యుమెంట్లో అడ్రస్ చేయలేదు. ఎప్పటి నుంచో టీచర్స్ యూనియన్స్ కానీ లేదా మీకు వాళ్ళు అడుగుతాము, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో చెప్పాలి. ఒక 6% అనేసి వదిలేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏమవుతుందంటే మనకు తెలంగాణలో ఒకటి ఉంటుంది, నా గర్క నా గర్క. కేంద్రం పట్టించుకోవట్లేదు, ఇటు రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. ఇక సమస్యల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ కాలేజీలో తెలిసే ఉంటుంది. సో కాబట్టి గొప్ప విషయాలు చాలా మంది చెప్పారు కానీ ఆచరణలో లాస్ట్ 4 ఏళ్లలో మట్టుకు జరగలేదు. లాస్ట్ 4 ఏళ్లలో జరగనండి, ఇక ముందు జరుగుతుందా లేదని అనుమానం అయితే వస్తుంది కదా, అనుమానం నాకు కూడా ఉంది. సో ఇది సమస్య, రెండవ సమస్య. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్తగా హైయర్ ఎడ్యుకేషన్ ఫినాన్సింగ్ ఏజెన్సీ అనేటువంటిది వచ్చింది, 2017లో వచ్చింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా దాన్ని ఎంఫసైజ్ చేశారు. ఏంటి అంటే సపోజ్ మేడం గారు చెప్పారు ఏంటంటే ఈ సెమినార్ ఉన్నవాని ఈ స్టేజ్ ఇవన్నీ కూడా చేశారు. ఇంతకుముందు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనేవాడు, ఇప్పుడు జీ లేదు యూసీ అనుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ ఇవ్వట్లేదు, ఐసీఎస్ఆర్ ఇస్తున్నారు కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ ఇప్పుడు లేవు. ఇది చైర్మన్ చెప్పాడు, నేను చెప్పిన వచ్చిన కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఫినాన్స్ ఏజెన్సీ అనేటువంటిది కెనరా బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేశారు. సో బ్యాంక్ అంటే ఫండ్ చేస్తున్న బ్యాంకు, అప్పులు ఇస్తున్న బ్యాంకు, అప్పులు ఇస్తుంది. అంటే ఏంటంటే రేపు పొద్దున వాడు ఏమంటున్నారంటే ఒక డిగ్రీ కాలేజ్కో రాష్ట్ర విద్యాలయానికో ఒక లైబ్రరీ కట్టాలన్నా లేకపోతే ఎక్స్పాండ్ చేయాలన్నా ఏమంటే మీరు కెనరా బ్యాంకు అప్లై చేసుకొని లోన్ తెచ్చుకోండి. ఎవరు కట్టాలి? సో లోన్ ఇస్తారా? అది మామూలుగా వెళ్తే సాలరీ సర్టిఫికేట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, 10 సార్లు తిప్పుతారు కదా. రైతులకు ఇంకా ఎక్కువ తిప్పుతారు, వాళ్ళ దగ్గర సాలరీ సర్టిఫికేట్ ఉండదు. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా తిప్పుతారు. మనకి ఈజీ, ఎందుకంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, గ్యారంటీ ఎవరైనా ఇస్తారు, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం. సో రేపు పొద్దున గవర్నమెంట్ ఈ కాలేజీకి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా ₹1 కోటి కావాలని మీరు కెనరా బ్యాంకు అప్లై చేస్తే అసలు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఏమంటారు, సరే మేము ఇస్తాము ఎలిజిబిలిటీ ఉంది కానీ ఎట్లా కడతారో అడుగుతారు. ఎట్లా కడతారంటే ఎట్లా కడతారు? ఎడికలు వస్తాయి మీకు డబ్బులు. సో అది లాస్ట్ బడ్జెట్లో, మొన్న బడ్జెట్లో 27% వాళ్ళు ఇచ్చేదే తక్కువ అనుకుంటే ఆ 27% హైయర్ ఎడ్యుకేషన్ ఫినాన్స్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఏంటి, రేపు పొద్దున విశ్వవిద్యాలయాలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు అప్పు తెచ్చుకొని క్లాస్ రూమ్లు కట్టుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఇది న్యూ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో ఇది ఇంకొక సమస్య మనం చూస్తున్నాం. ఇంకొకటి ఏంటిది అంటే ఇటీవలి కాలంలో గత 10-20 ఏళ్లలో విపరీతంగా ప్రైవేట్ యూనివర్సిటీలు, డిఎండ్ యూనివర్సిటీలు పుట్టగొడుగులాగా వచ్చినాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే రాజస్థాన్లో అత్యధిక ప్రైవేట్ యూనివర్సిటీ డిగ్రీ చపాయించడం అన్నది తప్ప ఏముండదు. సో వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు ఎవరు వాళ్ళ లాభం కోసం వ్యాపార దృక్పథంతో పెట్టుకుంటారు. కొంతమంది చారిటీ దృక్పథంతో పెట్టుకుంటుండవచ్చు కదా, తక్కువ ఇప్పుడు వెనకటి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటిది, ఎవరైనా ప్రైవేట్ స్కూల్ పెట్టిండు, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిండంటే నాకు ఇట్స్ బిజినెస్ ప్రపోజల్, చదువు కొనడమే కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి రీసెర్చ్ గ్రాంట్లు ప్రైవేట్ యూనివర్సిటీలకు, ప్రభుత్వ యూనివర్సిటీకి తేడాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గత కొద్ది కాలంగా ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిశోధన నిధులు ప్రైవేట్ యూనివర్సిటీలకు పోతా ఉన్నాయి. దీని గురించి దీంట్లో ప్రస్తావన లేదు. అంటే ఏంటి, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అంటే ఎవరిది? ఆ డబ్బులన్నీ మనందరే ట్యాక్స్ పేయర్స్ మనీ, మనమందరం ట్యాక్స్ పే చేస్తేనే కదా ప్రభుత్వం వెళ్ళేది. ఎవరు కూడా వాళ్ళ జీవనం నుండి ఇవ్వరు. సో కానీ అవి ప్రైవేట్ యూనివర్సిటీలకు పోతా ఉన్నాయి.
ఎందుకు అంటే వాళ్ళ దగ్గర లెబొరేటరీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమైనా సమకూర్చగలుగుతారు, పెద్ద ఇబ్బందులు ఉండవు. ఒక చిన్న రిపేర్ చేయాలంటే మీరు R&Dకో ఏదో రాయాల్సిన వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు. సో దీని గురించిన సమస్య ఉంది, వీళ్ళు దీని గురించి మాట్లాడారు. నేను అనేది ఏంటి అంటే, మిగతా వాళ్ళు అడిగేది ఏంటి అంటే, ప్రభుత్వం నుండి వెళ్ళే నిధులు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళకూడదు, ప్రభుత్వ సంస్థలకే వెళ్ళాలి. ఎందుకంటే అది ప్రజలతనం. ఒకవేళ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కాలేజ్ పెట్టుకుంటారో మీరు అభివృద్ధిని మీరు చేసుకోండి, మీరు తెచ్చుకోండి, పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ నీ డబ్బులు ఎందుకు పోవాలి వాళ్ళకు? పోనీ వాళ్ళు ఫీజులు ఏమైనా కన్సెషన్ ఇస్తావా? లేదు. లక్షల రూపాయల్లో ఫీజులు ఉంటాయి వీళ్ళు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఎల్కేజీ చదవడానికి 10 లక్షలు అవుతుంది సంవత్సరం. ఒక 10 లక్షలే అంతే. ఒక ఏంటిది ప్లే గ్రౌండ్ మ్యాచ్ అంతా ఏసీలో ఉంటాయి, అవి కూడా కూలర్లు పెడతారేమో రన్నింగ్ చేసినప్పుడు తెలియదు. సో అలాంటప్పుడు మళ్ళీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం ఉంటుంది, ప్రజల డబ్బులు. సో ఈ సమస్యలు దీంట్లో ఫండింగ్లో ఉన్నాయి. సో 6% అనేటువంటి జరగలేదు. ఇవన్నీ కూడా సమస్యలు దీంట్లో మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పింది ఏంటి అంటే, ఎక్కువ మట్టుకు విశ్వవిద్యాలయంలో ఆంగ్లపరమైనటువంటి జ్ఞానమే పెంపొందుతుంది. అట్లా కాకుండా భారతదేశ భాషల్లో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా పరిజ్ఞానం పెరగాలి అంటే వాటిల్లో గ్రంథాలు ఇవన్నీ రావాలి. కరెక్ట్, మంచి మాట. సో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో స్టేట్ యూనివర్సిటీని పోల్చినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో ఓన్లీ ఇంగ్లీష్, కానీ స్టేట్ యూనివర్సిటీస్లో ఏ స్టేట్లో ఉన్న యూనివర్సిటీలో ఆ రాష్ట్ర భాష ఉంటుంది, అందరికీ తెలుసు. సో ఏదో కొద్దిగా గొప్పనో భారత దేశీయ భాషల్లో వైజ్ఞానికంలో కానీ సామాజికంగా కానీ పరిజ్ఞానం పెంపొందింది అంటే అవి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చేసినటువంటి పరిశోధన వల్లనే వచ్చింది. వాళ్ళే చేయగలుగుతారు, కేంద్ర విశ్వవిద్యాలయం చేయట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఉట్టి లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందా? ఇవి ఎవరు చేస్తున్నారో చూసి వాళ్ళకు జీవితం ఇవ్వాలి. దాని గురించి చర్చ లేదు. తర్వాత 4వ అంశం ఏం చెప్తుంది అంటే, ఒకవైపు ఏమో ఉన్నత విద్యారంగంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఇప్పుడు ఒక 27-26% ఏదో ఉంది. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో ఇది 50% చేయాలి. ఎందుకంటే చైనా చేసింది కాబట్టి మనం కూడా చేయాలి, తప్పలేదు, ఓకే, మంచిది. వీళ్ళు ఏమంటున్నారు అంటే 15 సంవత్సరాల కాలంలో అఫిలియేటెడ్ కాలేజెస్ అనేటువంటివి ఉండకూడదు. అఫిలియేటెడ్ కాలేజ్ 2 రకాలు ఉంటాయి, ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజ్, ఇప్పుడు ఈ కాలేజ్ ఇది కూడా అఫిలియేటెడ్ కాలేజ్, గవర్నమెంట్. ఇవన్నీ ఉండకూడదు. అన్నీ కూడా అటానమస్ కాలేజీలు కానీ లేకపోతే కొన్ని ప్రైవేటు కాలేజీలు కలిపి ఒక క్లస్టర్ యూనివర్సిటీగా పెట్టుకోవచ్చు, లేదా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా పెట్టవచ్చు. ఎవరి డిగ్రీలు వాళ్ళు ఇచ్చుకోవాలి. సాధ్యమవుతుందా? ఇది చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళన్నీ కూడా న్యాక్ ఎక్విటీగా అటానమస్ కావాలి. మొత్తం 90% భారతదేశంలో ఉన్నటువంటి కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్ కాలేదు. మీకు C గ్రేడ్ వచ్చిందని తెలిసింది. మరి C గ్రేడ్ వస్తే అటానమీ ఇవ్వడం, A గ్రేడ్ వస్తేనే ఇస్తారు. మీరు C గ్రేడ్ రావడానికి ఎంత ప్రయత్నం చేస్తారో మీకు తెలుసు. మీరు A గ్రేడ్ చేయాలని ఏం చేయాలి, ఎవడియాలి, ఇవన్నీ అవి చూపించాలి కదా ఇవన్నీ ఉన్నాయని. సో అలాంటప్పుడు ఇవన్నీ 15 సంవత్సరాల తర్వాత అఫిలియేటెడ్ కాలేజీలు ఉండకూడదు అంటే, అలాంటప్పుడు ఇప్పుడు సరే అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నేను అనట్లేదు. ప్రైవేట్ కాలేజీలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఏదో రకంగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ సంబంధించిన సేవ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ విద్యారంగాన్ని చేస్తున్నారు. 100% ఉండదు, 20% ఉన్నది కదా, చాలు. కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండొద్దు అనేటువంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నిర్ణయం ఏదైతే ఉందో, మరి అలాంటప్పుడు అత్యధిక శాతం GER ఎట్లా అవుతుంది? ఇది వైరుధ్యం, ఇవన్నీ పోతే. సో ఇది అంత ఈజీ కాదు, గైడ్లైన్స్ ఇచ్చారు కానీ అంత ఈజీ అనేటువంటిది కాదు. సో తర్వాత ఇంకేమంటున్నారు, డైరెక్టర్ గారు ప్రస్తావించారు ఏంటి అంటే 3 ఇయర్ డిగ్రీలు, 4 ఇయర్ డిగ్రీలు, ఎవ్రీ ఇయర్ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వాలి, 2వ సంవత్సరం అయితే డిప్లొమా ఇవ్వాలి, 3rd ఇయర్ అయితే డిగ్రీ, 4th ఇయర్ అయితే హానర్స్ డిగ్రీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒకవైపు ప్రాచీన భారత అనుకుంటూనే మొత్తం ఎంత అమెరికన్ మోడల్. అమెరికన్ మోడల్ మళ్ళా
స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆడేముంది 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్లే ఉంటాయి, ఒక 1.2% ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. 98% ఎవడన్నా కానీ నేబర్హుడ్ స్కూల్లో పోవాలి. 12th క్లాస్ వరకు ప్రభుత్వ స్కూల్లే ఉంటాయి. వాడు మినిస్టర్ కొడుకైనా లేకపోతే ఇంకెవడైనా అవసరం అక్కడే పోవాలి. మన దగ్గర కాదు చెప్పారు కదా 10 లక్షలకు ఎల్కేజీ బాపత్లు కూడా ఉన్నాయి. సో దాని గురించి దీంట్లో ప్రస్తావన లేదు. సో వీళ్ళేమంటున్నారు అంటే 3-4 years వినడానికి బాగానే ఉంటుంది. అంటే ఏమవుతుంది, ప్రతి సంవత్సరం డిగ్రీ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎంత కష్టం అవుతుంది. అది కొత్త ఏం కాదు, వాడు ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోతాడు, ఒక ఇయర్ గ్యాప్ తీసుకుంటాడు, మనం వచ్చి చేయలేము. ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకుముందు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు, అంతే తేడా. ఇంతకుముందు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయిందని వాడు మెమోర్ ఉంటుంది కదా, అది కూడా సర్టిఫికేట్ ఉన్నట్టే కదా. ఇప్పుడేమో డిప్లొమా ఇస్తారు, అంతే, పేరులోనే మార్పు. సో దీనివల్ల విమర్శకుల అభిప్రాయం ఏంటి అంటే, దీనివల్ల కళాశాలలో విశ్వవిద్యాలయాల పర్సెంటేజ్ ఆఫ్ ఏంది వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావచ్చు. అట్లీస్ట్ 3 ఏళ్ళ వరకు డిగ్రీ రాదంటే సక్సెస్ కూడా వాడు చేస్తాడు. మీకు ఏదో సర్టిఫికేట్ వాడేస్తాం మేము మొగాన్ని అంటే సార్ అనుకున్నాం అయిపోయి పోతాడు, డిప్లొమా తీసుకొని పోతాడు, సెకండ్ ఇయర్ తర్వాత సర్టిఫికేట్ అని ఫస్ట్ ఇయర్ తర్వాత పోతాడు. నాకు ఏ ఉద్యోగం రావాలి, డిగ్రీ వానికి ఏ దిక్కులేదు. సర్టిఫికేట్ తీసుకొని మార్కెట్లో పోతే వాళ్ళు ఏముంటుంది, ఏం వాల్యూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీలకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి ప్రకారం 15% మందినే ఎంప్లాయబుల్. 85% వాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎక్కడికి ఫీజు ఉంటాడు, ఫీజు వారికి కూడా అదే కదా. మీరు ఉంటే అడగండి, ప్రాక్టికల్ మీరు అడగండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఉంటుంది, ఫ్యూజ్ పెట్టాలంటే రావాలి. ఇవన్నీ కూడా మా జమానాలో మేము సొంతంగా ఏ ఇంజనీరింగ్ చేసుకుంటే ఆర్ట్స్ కూడా మేమే నేర్చుకున్నాం. ఎందుకంటే మన ఇంట్లో మనం అయ్యే పెడుతుంటే నేను కూడా పెడుతుంది నేర్చుకున్నాం అంతే. ఫీజు పోయిందంటే ఏముంది, ఇంట్లో ఎవడో పెడుతుంది, ఎవరు బిల్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు ఇది పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ ప్రతిదానికి పోవాలి. తర్వాత ఇంపార్టెంట్, ఈ 4 years 2 years ఎంఏ ఉంటుంది, 1 year ఎంఏ ఉంటుంది, 2 year ఎంఏ వాళ్ళకి ఒక పిహెచ్డీ ఉంటుంది. ఇన్ని రకాల అడ్మిషన్స్ చేయడం అనేటువంటిది నేను జాయింట్ డైరెక్టర్ అడ్మిషన్లో పనిచేశాను. అంత ఈజీ కాదు. ప్రాక్టికల్గా చూస్తే పేపర్ మీద చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ప్రతి సంవత్సరం అడ్మిషన్ తెచ్చుకోవడం చూడలేదు. ఉన్న స్టాఫ్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ చాలా సమస్యలు అనేటువంటి ఉంటాయి. తర్వాత ఏంటిది, వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్స్ అంటే సునాయాసంగా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కల్వకుర్తి డిగ్రీ కాలేజీలో చేసి డాక్యుమెంట్ ప్రకారము సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళొచ్చు చాలా సునాయాసంగా. ఇది కూడా కొత్తది కాదు. ఏమే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు నిజాం కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చినాడు. ఏంటి ఉండేది, వాడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి పోతుంది, వాడు చదివిన సిలబస్ మా సిలబస్ సేమ్ ఉందని సర్టిఫికేట్ ఇస్తే కానీ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఇస్తాం. ఇది కూడా కొత్తది కాదు. కానీ ఈ సీమ్లెస్ సునాయాసం అనేటువంటి కూడా తప్పు. 20% జాతీయ యూనివర్సిటీలో సీట్లు కేటాయించాలన్న ఏ యూనివర్సిటీ, ఐఐఎంలు ఐఐటీలు ఇవన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలో 10% ఇస్తానే, అది కూడా ఒంటికి ఇవ్వమంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్ చూసినట్లయితే 10% ఇస్తాము, కాకపోతే ఎంట్రన్స్ పెడతాము, ఇంటర్వ్యూ తీసుకుంటాము. అలాంటప్పుడు సునాయాసంగా కల్వకుర్తిలో డిగ్రీ చేసి ఢిల్లీలో సెకండ్ ఇయర్ చేస్తా అంటే కాదు, ఇవ్వరు. ఆన్ పేపర్ ఉంటుంది కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి అకాడమిక్ క్రెడిట్ బ్యాంకు దీనికి పెద్ద పారాఫెర్గా ఇవన్నీ కూడా కొత్తవి కాదు, కాకపోతే పేర్లు కొత్తవి. సో వ్యవస్థ విషయాలు పాతవి. సో ఇది అంతా ఈజీగా ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి అంశం అనేటువంటిది కాదు. తర్వాత రీసెర్చ్కు వీళ్ళు ఏంటంటే ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాము, అన్నింటినీ ఒకే దగ్గర తీస్తాం. ఇక్కడ అనుమానాలు ఏంటంటే ఐసిఎస్ఆర్ ఉంది, అది ఉంటుందా పోతుందా, సిఎస్ఐఆర్ ఉంది, ఉంటుందా పోతుందా, అన్నీ ఒకటే దానికి చేస్తాము. ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి. అన్నీ ఒక దగ్గరికి తీసుకున్నట్లయితే లిబరల్ ఆర్ట్స్ అనేటువంటివి దెబ్బతింటాయి. దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎక్కడ లేదు. సో ఇవి తర్వాత ఏమన్నారు, ప్రతి జిల్లాకు ఉదాహరణ చూసినట్టయితే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మేము పెడతామన్నాం. నేను అనుకున్నాను చూసినప్పుడు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ వస్తుందేమో అని అనుకున్నాను. మీరు అన్నారు
మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ బ్రహ్మాండమైన ఐడియా. దీనికి ఐడియా ఉంది. ఇప్పుడేమన్నారు, దాన్ని రూసాలో క్లబ్ చేశారు. రూసాలో క్లబ్ చేసి ఏం చేస్తారు అంటే దాని నుండి ఫండ్ చేస్తారు. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఉస్మానియా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మిగతా సర్వీస్లో ఉన్నప్పుడు 100 కోట్లు కేటాయించి 15 కోట్లు ఇచ్చి మిగతా ఇంత అవ్వలేదు. సో కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైతే ఫండ్ గురించి మాట్లాడదు, కేటాయింపుల గురించి పట్టించుకోవద్దు. నిజంగా ఎంత వచ్చినాయి అనేటువంటిది ఇంపార్టెంట్. కేటాయించడం ఏముంది, కేటాయిస్తున్నాను పో అంటాం. ఇన్ని కోట్లు 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 అని వార్తలు వస్తాయి. సో నిజంగా వచ్చినాయా, అది ఇంపార్టెంట్. యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ అయినాయా. సో కాబట్టి ఇది అంత సులువైనటువంటి పని కాదు. దీంట్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మీకు దాని నిర్దేశించినట్టు వెళ్ళదలుచుకోలేదు. దూరంగా ఈ అంశాలను ముందుంచేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. చేయాలి. కాకపోతే మనకు టైం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేసి డిజిటల్ ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఇది మన ఐసిఎస్ఆర్ ఆనరబుల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి సార్ గారిని లాంచ్ చేయాలని కోరుతున్నాను. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ సుధాకర్ రెడ్డి సార్ గారిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి సమావేశానికి చేసినటువంటి కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ ఎం చిన్నబసవయ్య సార్ గారిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా దాదాపు 32 సంవత్సరాలు సార్ ఇటు కొంచెం క్లోజ్ రండి. స్టడీస్ మరియు సుధాకర్ రెడ్డి సార్ గారికి మరియు చిన్నబసవయ్య సార్ గారికి అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయ లెక్చరర్స్ కి నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈనాటి ఈ సెమినార్కి ఇచ్చేసినటువంటి అనేక మంది ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నారు. వారందరూ కూడా స్వాగతం పలికి ఈ సెమినార్కి సక్సెస్ చేయాల్సిన కోరుతూ, ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ సెషన్లో చిన్నబసవయ్య కాలంలో ఎలా ఉంటుంది అనే విషయం పైన స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రొఫెసర్లు కావడము గంటల తరబడి కూడా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నాయి. అదే రకంగా సుధాకర్ రెడ్డి సారు పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో నేను పీజీ చేస్తున్నప్పుడు సుధాకర్ రెడ్డి సార్ కానీ తర్వాత చిన్నబసవయ్య సార్ కానీ మా ప్రొఫెసర్గా ఉన్నారు. నాకు పొలిటికల్ సైన్స్ సార్ ఎకనామిక్స్, బట్ నాకు చిన్నబసవయ్య సార్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే
స్పీచ్ తోటి ఇప్పటికీ నేను సార్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఇదే కోదండరాం సార్ కానీ, తర్వాత చంద్రబాబు సారు, శ్రీనివాస్ సారు, రఘునాథ్ సారు, జాడి ముసలే సారు, వీళ్ళందరూ కూడా అక్కడైతే మహారాజుల దగ్గర మేము విద్యాబోధన పొందాము. మరి ఆ రోజు ఒక్క సెషన్ లోని గంటన్నర సేపు తెలంగాణ ఉద్యమం పైన మాట్లాడారు మన చంద్రబాబు సార్ గారు. అది సున్నితమైనటువంటి విమర్శతో ఎవరిని కోదండరాం సార్ విమర్శిస్తూనే ఉద్యమ క్రమం ఎలా నడుస్తుంది, ప్రపంచంలో ఇలాంటి ఉద్యమాలు ఎన్నో వచ్చాయి, అలా జరగట్లేదు ఈ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు సున్నితమైనటువంటి మాటలతో విమర్శన చేశారు. అదే సున్నితమైనటువంటి మాటల్ని కోదండరాం సార్ గారు అత్యంత అద్భుతంగా అంతా కూడా అలా మాట్లాడుతుంటే అనిపించింది ఎంత మేధాశక్తి మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉంది అంటే ఎంత గర్వకారణం అని చెప్పేసి నేను ఆ రోజు అనుకున్నానని. నేను డీప్గా తీసుకోవడానికి రాలేదు, బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, జస్ట్ నా మాట చెప్పాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా ఈ సెషన్ ఇప్పటితో ముగిస్తుందని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.
In generally, in our country, to get a good thing, it means salaries or hike our price, whatever may be. We are participated in Bandh. No. How can you participate in the Bandh? In the form of stops the all works. In the form of stops the all works. Suppose the industry is there, their employees they are armed with a management, and they are immediately implement their work in without works, and they live in their homes. But in the case of China countries, already introduced a poly means polymer rice in the market. Polymer rice వచ్చేసింది. లేకపోతే తినొచ్చు. మనం చదువుకుంటా పోతే రైతులు పంట పండించకపోయినా మనం తినొచ్చు. కానీ ఆల్రెడీ మా ఫైనల్ స్టూడెంట్స్ తెలుసు, we are learning the medicinal chemistry. Under that medicinal chemistry, any drug should they are harmful to human beings. So that's why instead of a single drug, along with that some co-medicines we should provide it to patients. కాబట్టి మనం కెమికల్స్ అంత యూజ్ చేయడం మంచిది కాదు. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఉండాలంటే, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఒక విద్యారంగమే అభివృద్ధి చెందితే సాధ్యం కాదు. simultaneously all wings, అంటే అన్ని రంగాలు, వ్యవసాయ రంగం, వాణిజ్య రంగం, తర్వాత వ్యాపార రంగం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే తప్ప దాన్ని సుస్థిర అభివృద్ధి అని చెప్పలేని పరిస్థితి. So, education system for sustainable development. అందరికీ తెలుసు విద్య లేని వాడు ఎంత పశువు అవునా. సో విద్య అనేది మన దైనందిన జీవితంలో చాలా కాలంలో అభ్యసించగా చాలా రకాలుగా నష్టపోయారు ప్రజలు. సో దాని తర్వాత గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన విద్యా విధానాన్ని పరిగణలోకి తీసుకుని విద్యా వ్యవస్థ అనేది నడుస్తుంది. ఈ విద్యా వ్యవస్థను ఎలా డెవలప్మెంట్ చేయాలి, మన అంటే పరిణామ క్రమంలో అభివృద్ధి జరగాలి ఎప్పుడు. కానీ ఆదిమ కాలంలో డెవలప్మెంట్ అనేది ఉండేది. ఆధునిక కాలం అంటే పరిణామ క్రమంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో జీవరాశులకు ఎవరికైనా పరిణామ క్రమంలో అభివృద్ధి ఆధారంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అలా డెవలప్మెంట్ జరిగే దిశగా విద్యా వ్యవస్థ కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. సో అదేవిధంగా ఫస్ట్ మనం 10th ఎగ్జామ్ రాయడమే పూర్వకాలం ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు 10th అంటే నార్మల్ అయిపోయింది. ఫస్ట్ 7th ఉండేది, 7th తర్వాత 10th నార్మల్ అయిపోయింది, 10th తర్వాత ఇంటర్. కానీ ప్రజెంట్ డేస్లో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 years ఎడ్యుకేషన్లో మనం ఎన్నో విధాలుగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ అటు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇటు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ, అలానే అకాడమిక్స్లో పార్టిసిపేట్ చేస్తూ మన విధానాన్ని మన సర్టిఫికెట్స్ చివరికి అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి ప్రతి సర్టిఫికెట్ని మనం పొందగలిగే ఉండాలి. సో డిగ్రీ తర్వాత మీరు పీజీ కోర్సెస్కి వెళ్ళారనుకోండి, పీజీ కోర్సెస్కి వెళ్ళిన తర్వాత అసలు తిరగనే ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కంపల్సరీ ఏదైనా ఒక జాబ్ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ తోటే చదువుతారు పిల్లలు. సో ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకందరికీ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ జాబ్ చేయాలనుకోండి, డిగ్రీ క్వాలిఫికేషన్, ఒక ఎంఆర్ఓ క్వాలిఫికేషన్. ఫస్ట్ మేము చదివిన డేస్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే మొత్తం చివరిలో అంటే జూన్ నుంచి మొదలై మళ్ళీ ఏప్రిల్ మే వరకు ఎగ్జామ్స్ ఉండేవి కాదు. అది చివరిలో ఎగ్జామ్స్ చదివేది. కానీ ప్రెసెంట్ డేస్లో ఈ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కనుక దానికి అనుగుణంగా సిస్టాన్ని మార్చాలి.
ప్రాజెక్ట్ వర్కుల్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. ఎవరైనా కానీ అంటే మన మనుగడ సాగించాలి అంటే కంపల్సరీ విద్య అనేది మనకు అవసరం. ఇప్పుడు ఎప్పుడైనా చూసారా, అంబేద్కర్కి ఫోటో ఇలా ఉంటుంది, ఒక చేతిలో బుక్ పట్టుకుంటాడు, ఒక చేతిలో ఇలా చేయి చూపిస్తాడు. దానికి అర్థం ఏంటి అంటే విద్య అనేది కంపల్సరీ, విద్య ఒక్కటే మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఎండలో పోయి మిమ్మల్ని పరిచయం అంటే చేస్తారా? చేయలేదు. ఎందుకంటే మీరు చదువుకోవడానికి అలవాటయ్యారు, ఒక సిస్టమ్కి అలవాటయ్యారు. ఆ సిస్టమ్కి అలవాటైన వాళ్ళు కంపల్సరీ మంచి ఎడ్యుకేషన్ని మీకు గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఎడ్యుకేషన్ని మనము వేస్ట్ చేయకుండా మన జీవితకాలంలో ఉపయోగపడేట్టుగా చేసుకోవాలి. దీనితో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మన థర్డ్ స్పీకర్ వచ్చేసి డాక్టర్ విద్యారాణి గారు, ప్రిన్సిపల్ పాలెం. మేడం టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ దిస్. A two-day seminar regarding the transforming Indian education system, implications of the new education policy. As a part of that, I thank Principal Dr. Srimani Sharpani Sripala Madam for inviting me to this technical session. I am Dr. S. Vidyarani, Assistant Professor of Physics and Principal of Sri Venkateshwara Government Arts and Science College, Palem. My topic for today's session is transformation of education after COVID in India. I want to stress a few points regarding how the education has changed after the recent times of pandemic. First point is we have shifted to online teaching, right? Earlier we are not much aware of online teaching, but after the pandemic, after the COVID-19 pandemic, most of the colleges, even in government colleges as well as schools, colleges, even Anganwadis, or say primary schools have adopted online teaching. Earlier, all the teachers were not equipped with the online teaching mode, but whereas after the pandemic, the government has seen the importance of the online teaching, blended way of that is transforming slowly the education towards the online mode. Such as for the reason is that even if any uncertainty happens, or if any uncertainty or any pandemic happens, such that if any school or college is closed for 1 year or 6 months, we have seen in pandemic also students should not miss their education, or students should pursue, or students should continue their education. That is the main motto for the blended mode of teaching. So that's why government has emphasized this situation, and during pandemic all of a sudden we have transformed into a blended mode. Every teacher has faced the problem to convert their teaching style to online mode. But as of now, as the time flew away, everyone, at least 50%, all the teachers have equipped with the online skills of teaching, right? So we have shifted to traditional teaching to blended mode of teaching. Many universities or degree colleges, junior colleges, water engineering colleges, medical colleges, nowadays they are moving to blended mode of teaching. That is, few classes are taken in traditional mode, like in the classroom. Few classes have been teaching in the online mode through PPT presentations, or through anywhere sitting at home. We can deliver our lecture to the students, so it can reach most of the students. Even few colleges, those who doesn't have lecturers, like in few in degree colleges, we have the scarcity of the lecturers. Even there also, by taking classes through online mode, we are able to reach out the students who are not having the opportunity of having a teacher in their college for a particular subject. So in this way, we can reach out them to a maximum number of students, and even we can develop our teaching skills by addressing many students, and even we can help them out to attend their or to continue their studies without any interruption. So the second one is hybrid learning models. I have already told that in hybrid learning models, I have done few courses in IIT Bombay. They have learning management system. They have learning management apps. They have in that any lecturer can put their lecture in that, so that the student can view, can see the lecture, or can listen to that lecture in his particular time, and he can attend the exam
or cannot come to the college also, but they cannot, they have a chance to continue their studies without getting interrupted by attending the classes wherever he is in his free time and attend the exams in his free time. Even sitting at home also we can write the exam, but there will be surveillance even though we are attempting in the remote mode also. So in such a way, the education has transformed from classroom level teaching to the online mode of teaching. And even few of the trusts like Amrita Labs, few engineering colleges have adopted this Amrita Labs for conducting practicals through online. So we can operate any of the apparatus using virtual labs. So that the student can get hands-on experience. Few colleges might not have some apparatus in their college. Such colleges can adopt this. It is free of cost. These virtual labs can be visualized free of cost. So any student or any college can take the help of those such virtual labs, perform the labs or perform the experiments by taking the help of virtual labs as if there is one apparatus before us. In that way we can take the readings, we can calculate, we can perform the experiment and we can conclude the results also. So that is how, if any college doesn't have that facility, we can use such virtual labs. So this is the one of the opportunity that we got through the online shifting of online education from traditional teaching. And one more thing is emphasis on educational technology. So right now, if we have seen, we can see here there is a digital classroom. We are using virtual classrooms. We are taking lessons through PPTs, digital lectures, or we can interact with one another through virtual classrooms, or we can attend a meeting through video conferencing. All this is that sitting at one place, we can be present or we can attend a seminar from another college also. That is the facility of the no need to go to that place and attend. So if some may not come or may not travel, or they may be in some other meeting, they cannot come to that place at a particular time. But through virtual classrooms or through virtual conferences, we can attend the meeting as well as we can continue the work we are doing in our college also. That is the facility, that is the opportunity that we have got through shifting our education towards the online teaching. So all these earlier were there, but most of the people did not think it is useful or it is necessary for us to shift it to online teaching or transforming our education. But due to COVID-19 pandemic, all have realized that it is now the high time to shift our way of teaching from traditional teaching towards online teaching in addition to our classroom teaching. And one more thing, assessment and evaluation. Assessment and evaluation, earlier we used to go to, for example, all the lecturers used to go to Kalwakurthy University for spot evaluation, right? But nowadays, since 1 year or 1.5 years, we are sitting in our college and we are evaluating our students' papers. That is the change we have got. Because due to in COVID-19 pandemic, no one was allowed to come out and do their examination duties or whatever duties. But now evaluation has become such easy that sitting in our college only, we can evaluate the students' papers as well as we can take the classes, we can attend the meetings, everything in our particular time we can do all the work sitting in our college or sitting at home. No need to go to that university or no need to go to that examination place to correct the papers. Same thing, evaluation and assessment has become so easy because of the shifting from traditional way of evaluation to online evaluation. And one more thing, professional development for educators. Earlier, all the lecturers used to are not much technology friendly. Even if any lecturer, if we ask to type a letter or to attend a Zoom meeting, earlier they used to fear because they are not that much of technology aware people. But now after the pandemic, everyone used Zoom meetings, everyone used Google Classrooms, and even they have conducted exams also through Google Files, Google Papers, Google Documents. So most of the educators have equipped now with the technology that we are using in our college
organized classroom environment. So that means most of the educators have become professionally development towards the technology, and they are incorporating not only in the necessary times but in their daily traditional classroom teaching time also. They are incorporating all this technology in their teaching so that it can enhance. If we want to suppose if I'm a physics background, so if we want to show any 3D model, even if we explain also, students cannot imagine that figure. But by showing it them in a screen or saying PPT, they'll come to know, they'll come have real-time experience of that particular 3D. Even in biology also, some creatures we did not find, we cannot say from our naked eyes, or we cannot go to that particular place and show those those satellites. But whereas, because by showing them on PPT or say some videos, we can make them a real-time experience can be given to the students. So that is the important change that we have brought from our traditional teaching to the online teaching. As well as, and it is also most important of all is that resilience. It teaches us resilience and adaptability. After COVID-19 pandemic, we came to know how to survive in the worst situations also. So whether it may be teaching, whether it may be in life, or whether in our approach towards the education or approach towards any problem, any challenge. So our way of thinking has changed. So that resilience and adaptability has been brought by, that is not to one person. It did not bring a change in one person, but throughout the world. It brought the change in how to see the life and how to live the life in the worst situation also. That resilience and adaptability has been brought by the COVID-19. All of us say COVID-19, all of us say anytime we think that COVID-19 pandemic has changed our lives to the worst. It created havoc in our lives. But in the positive side, if you see, it brought many changes. It brought changes in our mental status as well as in our physical approach to any problem or challenge that we are facing in our day-to-day life. Whether it is a teacher, whether it is an educator, whether it is an academician, whether it is an industrialist, in all walks of life, my way of seeing it in a positive way is that it has brought a good change in all our thinking, and it has made us to learn how to live and how to adapt to the situations. With this, I conclude my session. I thank all the organizers for giving me this beautiful session to talk to the students as well as to deliver my speech. Thank you. This creativity in education system is important. And this seminar, that is transforming Indian education system and implications of the new education policy for sustainable development. My topic is creativity in education system is important. So the main objective of this ADP is the policy is to make education accessible to all and to provide a good quality of education and already also. So already you might be knowing the new education policy is 5 plus 3 plus 3 plus 4. Is it not? The new education policy is 5 plus 3 plus 3 plus 4. Okay? So that is nothing but 5 years. The basic foundation, the 5 years of foundation stage, that is, it starts from 3 to 8 years. A girl or a child, a baby, they must go through the any classes or work or any subject they want to learn. They must go to school from 3 to 8 years. In these 5 years of age, they will learn the basic knowledge. They learn the basic knowledge, and that is nothing but a activity-based education. Mostly, the central government is following this. Central government education system is following. So, if you come down to state government, they will not follow this one. But whereas central government schools, they follow definitely the
play-based method. So it brings creativity in the children. So that I want to focus on the creativity. And here we see the creativity plays an important role. And creativity it varies from child to child, person to person. It varies from child to child and person to person. Everyone has their own creativity. So it doesn't mind that they don't have any knowledge or they don't know any maths or they don't learn any subjects, but they are with their own creativity. So give a creativity to a student and tell them to do a work or to perform a thing from that. That is a play-based system or play activity. So they will come out with some shape. They will come out with a good result. That is their creativity. Nothing more. You make children 5 to 6 members in a group. That what we do in a group discussion and all these things. In the same way, the activity-based system, you club all the 5 to 6 members together and give an activity. Then they come out with a good result. That is their creativity. We must appreciate for their creativity. We should not scold or we should not disappoint them. This we must encourage. We must encourage from the basic level, from the childhood. Next, if you see outside, then you will see several games. The children they have their own mind playing games. They play with their own mind. Nobody made them to play just they learn by themselves only. That is nothing but the creativity. So every child has their own creativity, and please encourage them, the children, in their creativity. And that is nothing but the year of the foundation that begins from 3 to 8 years, and the next one is years of preparatory stage, that is 8 to 11 years. That is class 3rd to class 5th. They come to how to do a activity in preparation. Okay, so this is the children from 8 to 11 years. They study. They can study from 1 to classes, and they have the play-based pedagogical methods, and they have some interactive classrooms also. So they have to learn the communication skills like English, Telugu, all these things. So this is about the second stage, and the years of middle stage that goes from the ages of 11 to 14 years, that is from class 6 to 8. And here the children may have the critical learning objectives, that is experiential learning in sciences, especially sciences and mathematics and arts and social science and humanities. That is the children they have their critical learning thinking objectives, and along with their experiential learning also. Now, the madam said that the 3D, if you want to show the 3D, then you see 3D in the physics, or they might be saying that, okay, 3. What do you mean by 3D? It's a 3-dimensional. Then show a 3-dimensional figure really experience, they will face the first experience, and if not, if you show any figure or if you show on a digital board, then they will come to know the 3D dimensions. So this is what the experiential learning they have. So this goes with the class 6 to 8. Now, the years of secondary stage, that is from 14 to 18 years, and that starts from the class 9 to 12. This includes this focus on multidisciplinary education. Completely, every discipline comes in this. So this also develops a critical thinking and flexibility and choice of selecting the subjects also. This goes from 14 to 18 years. And here, this is all about the 5 plus 3 plus 3 plus 4 new education policy system. And here, the intention
Next one. So they also perform they can able to perform the teamwork also. They learn the teamwork and it gives eye, hand and muscle coordination also. They come with they learn the muscle coordination and it strengthens the muscle coordination and even they focus on the eye. This is eye and hand muscle coordination. Enjoying the arts and brain. And here the grandparents plays an important role. Nowadays, we are not with our kids are not with the grandparents. So if the child, if a small kid is under the supervision of the grandparents, then certainly they have their own values. They have their own creativity and they will enjoy the grandparents also. So this is my topic and the main objective of this is the education is to offer a rigid and all-inclusive education foundation for children of the age 3 to 5 years, and the primary objective of the foundation stage in education is to develop the foundation skills and foster a long-term learning and promote a holistic development. Thank you for giving this opportunity to all the dignitaries of the layers and of the layers. Thank you. Thank you. 4 different topics. 4 different themes. I just sum up with an example. Whenever we discuss about national education policy or education policy, I remember 3 persons: Jawaharlal Nehru, Dr. Kalwakurthy and N.T. Ramarao. అనేది అవసరం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలని అనుకున్నప్పుడు నెహ్రూ గారు ఏం చేస్తారంటే ఒక అమెరికన్ ఎక్స్పర్ట్ని పిలుస్తారు ఇండియాకి, లైక్ టు డిజైన్ కరికులం ఫర్ ఇండియా ఏం ఉండాలి ఎట్లా. ఎందుకంటే అమెరికా ఇస్ నోన్ యాజ్ డెవలప్డ్ కంట్రీ కదా అప్పట్లో. సో వాళ్ళు వస్తారు, ఒక 2 months ఇండియాలో ఉంటారు, ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. అండ్ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్తారు, ఇండియన్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అండ్ అన్నీ చూస్తారు. యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెడిసిన్, నెక్స్ట్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఆర్ట్ వరకు సాగిపోతుంది. అప్పుడు రాధాకృష్ణ గారు అడుగుతారు, వేర్ ఇస్ యువర్ హిస్టరీ? నెహ్రూ చెప్తారన్నమాట, ఇప్పుడు మనము వీఆర్ లీడింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ కదా, మనకి డెవలప్మెంట్ కావాలి కాబట్టి హిస్టరీ చదవాల్సిన అవసరం లేదన్నారు. అండ్ దట్స్ వాట్ వీ బిలీవ్ క్యాబినెట్ పీపుల్ అని చెప్పేసి అంటారు, హిస్టరీ అవసరం లేదని చెప్పేసి అంటారు అన్నమాట. ఇమీడియట్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏం రెస్పాండ్ అవుతారంటే, అమెరికన్స్కి 400 సంవత్సరాల చరిత్ర లేదు, 400 years హిస్టరీ లేదు వాళ్ళకి. And you have more than 4,000 years of history. Use the word చరిత్రని. అండ్ 2 రకాలు ఉంటారు అర్థం. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే మనకి చరిత్ర లేదు, అసలు చెప్పుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోవట్లేదు. మనకి చెప్పుకోవడానికి ఘనమైన చరిత్ర ఉంది. దట్ వీ హ్యావ్ రిటన్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇంత ఉంది కదా, నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారంటే అప్పుడు ఇంక్లూడ్ చేస్తారు, దాన్ని హిస్టరీని ఇంక్లూడ్ చేస్తారు. ఇదే మిస్టేక్ చంద్రబాబు నాయుడు కారణంగా జరిగింది. హిస్టరీ అసలు ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. హిస్టరీ సబ్జెక్ట్ అవసరం లేదు, నీడెడ్ కంప్యూటర్ సర్టిఫికేట్ క్రియేట్ చేయాలని చెప్పేసి అన్నారు. 21st century కాన్సెప్ట్ అప్పట్లో. 21st century అంటే 2020 దాంట్లో కంప్యూటర్ హిస్టరీ అవసరం లేదంటే మేమందరం గొడవ పెట్టాం, హిస్టరీ తీసేయకూడదు అని చెప్పి. అప్పుడు వచ్చిందన్నమాట. ఆ సందర్భంలో ఈ జరిగిన సంభాషణ ఏదైతే చాలా వైడ్గా పబ్లిసిటీ ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎట్లా ఉండాలి అని అంటే మన రూట్స్ మనకి కాపాడుకునేటట్టు ఉండాలి ఫస్ట్. రెండవది ఎన్టీ రామారావు గారు చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ప్రైమరీ మిషనరీ స్కూల్లో చదువుకునేదాన్ని. ఫస్ట్ క్లాస్లోనే మాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు కంపల్సరీ. మీడియం అంటే ఏమి ఉండేది కాదు, కంపల్సరీ నేర్పించేవాళ్ళు అనమాట. నేను 2nd క్లాస్కి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు.
82, 83 అన్నారు. హిందీ ఇంగ్లీష్ తీసేయమన్నారంట. హిందీ ఇంగ్లీష్ తీసేయండి, 5th నుంచి పెట్టండి అన్నారు. యూఆర్ సో హ్యాపీ తీసేయమని చెప్తే. తర్వాత నేను నాకు కాకపోతే నేను స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను కాబట్టి కొంతవరకు ఉండింది నాకు ఫౌండేషన్. బట్ 4th క్లాస్కి వచ్చిన 5th క్లాస్కి వచ్చిన తర్వాత హిందీ ఏబిసిడి చదివితే చాలా ఫన్నీగా లేదు నాకు. ఎందుకంటే అయినో నాకు అవన్నీ తెలుసు. అట్లాంటి మళ్ళీ 4 years తర్వాత చదివితే చాలా హ్యాపీ అనిపించింది, మంచి మార్కులు వచ్చేది. గవర్నమెంట్ నాకు వెళ్ళి పాలసీ కూడా ఇదైపోయింది అనమాట. నేను మళ్ళీ హైదరాబాద్లో వేరే స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను. మా ఫాదర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ పాలసీ ఫాలో కాలేదు. హిందీలో అప్పుడు రచన 1, రచన 2, రచన 3 అని ఉండేది. నేను 5th క్లాస్కి వచ్చినప్పటికి రచన 5 ఉంది అక్కడ. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు 4th క్లాస్లో ఏబిసిడీలో ఆల్ నేర్చుకున్నాను. 5th క్లాస్ ప్రైవేట్ స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడ పోయమ్స్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉండేవి. నాకు చెప్పడానికి వచ్చేది కాదు, టీచర్ క్వశ్చన్స్ చేస్తే రాయడానికి వచ్చేది కాదు. వాళ్ళు కొట్టేటోళ్ళు, పడేదాన్ని, ఇంట్లో చెప్పేదాన్ని కాదు, ఫెయిల్ అయ్యేదాన్ని. అది ఏంటంటే నరకం అది. మళ్ళీ 7th క్లాస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే గవర్నమెంట్ పాలసీ కదా, మళ్ళీ హిందీ ఏదో సింపుల్ ఉంటుంది, మళ్ళీ పాస్ అయిపోయాను. మళ్ళీ 8th క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ నామినేటెడ్ కూడా ఉండేది నాకు. ఇప్పటికీ నాకు హిందీ సరిగ్గా రాదు, ఇప్పటికీ కూడా హిందీ రాయడం నాకు రాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుందంటే గ్రోత్ అనేది ఓవరాల్ గ్రోత్ కూడా చూడాలి, ఏ రకమైన ఎఫెక్ట్ ఇస్తున్నది. ఇప్పుడు ఇన్ని రకాల పాలసీస్ వస్తున్నాయి, ఇన్ని రకాల ఏదవుతున్నాయి, మనం ఎడ్యుకేషన్లో మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇదంతా ఒక ఎద్దైతే మేడం చెప్పినట్టు ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మనం డిఫరెంట్ చూస్తున్నాం. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయని ఆన్లైన్ అని చెప్పేసి, జూమ్ మీటింగ్స్ అని చెప్పేసి, గూగుల్ క్లాస్ రూమ్స్ అని చెప్పి. ఆర్ వి రియల్లీ హ్యాపీ విత్ దట్? మనం మన ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాము, అని వీడియోస్ అప్లోడ్ చేసాము, మనం రియల్గా హ్యాపీగా ఉన్నాము వాటితోటి. నాకైతే నెట్ ఇష్యూ వచ్చేది, నా పిల్లల దగ్గర మొబైల్ డేటా ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చేవాళ్ళు అనమాట, 2-3 రోజులతో మానేసేవాళ్ళు, మేడం మొబైల్ డేటా అయిపోతుందని చెప్పేసి. నేను అనేది ఏంటంటే దిస్ ఇస్ గుడ్, బ్లెండెడ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఆన్లైన్ కూడా బాగుంటుంది. కానీ సైమల్టేనియస్లీ గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఫ్రీ వైఫై ఇవ్వాలి, మనకి ఫ్రీ వైఫై ఇవ్వాలి, స్పీడ్ యాక్సెస్ ఇవ్వాలి, ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి. కొంతమందికి అవైలబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏమైనా చేయగలిగితే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి శ్రీమతి గారు మేడం చెప్పినట్టు క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో క్రియేటివిటీ తగ్గిపోతుందని చెప్పేసి అమెరికన్ సైంటిస్ట్ వాళ్ళ బిహేవియర్ సైంటిస్ట్ వాళ్ళ రిపోర్ట్. ఎందుకంటే మనం చదువుతుంటే ఒక విజువలైజేషన్ ఉంటుంది. ఒక స్టోరీ చదువుతున్నాం అనుకోండి, స్టోరీ చదువుతుంటాం కానీ మనం ఒక బోర్డులోకి వెళ్ళిపోతాం, ఒక విజువలైజ్ బోర్డులోకి వెళ్ళిపోతాం. వేరే ఆన్లైన్లో చూస్తున్నాం అనుకోండి, మనం ముందుకు అనిపిస్తుంది, మనకి క్రియేటివిటీ ఉండదు, మనం అక్కడ స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ మనం చెప్తున్నప్పుడు మాకు అదే వస్తుంది, మనం ఇమాజినేషన్లోకి వెళ్ళలేదు. విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి, అది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా అని చెప్పి కంప్లీట్గా మనం వాళ్ళకి ఆన్లైన్లో చెప్పట్లేదు, అలా అని చెప్పి ఆఫ్లైన్ చెప్పట్లేదు. అందుకనే యూ టేక్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్. ఆర్ వి అలవింగ్ అవర్ స్టూడెంట్స్ యూజ్ ద మొబైల్ ఫోన్స్? లేదు. కాలేజ్లో నెట్ యాక్సెస్ ఉందా టీచర్స్కి? లేదు. సో వెన్ యూఆర్ డిజైనింగ్ సచ్ పాలసీస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అదర్వైజ్ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్లెండెడ్ ఎడ్యుకేషన్ ఎలా యూస్ఫుల్ ఉంటుందని అంటే మనం చెప్పినట్టు మనము ఒక స్ట్రిక్టెడ్ టైంలోనే చదవాల్సిన అవసరం లేదు. మనం ఆన్లైన్ కోర్సెస్కి వెళ్ళాలనుకోండి, మనకు వీలున్నప్పుడు మనం చదువుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ కాన్సెప్ట్ ఉంది కదా, లర్న్ వైల్ యూ లర్న్. దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకంటూ ఆన్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, మనకంటూ ఒక సస్టైనబుల్ ఇది ఉంటుంది. మనకు వ్యక్తిగతంగా కూడా ఇండివిజువల్గా కూడా మనం ప్రాస్పెక్టివ్ వైపు వెళ్ళవచ్చు. కాకపోతే అవకాశాలు మనకు ఉన్నాయా అన్నది అగైన్ క్వశ్చన్ మార్క్. సో గవర్నమెంట్ కొంచెం ఇలా ఆలోచించి పాలసీ చేయడమే కాదు, దానికి తగ్గట్టుగా కూడా బేస్ ప్రిపేర్ చేస్తే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం చెప్పినట్టు 5+3+3+4 వెళ్ళమనుకోండి, అది ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చాలా కష్టంగా ఉంది. ఒకటి ఏంటంటే గ్లోబలైజేషన్లో బయట కంట్రీస్ ఎట్లా ఫాలో అవుతున్నారో మనం కూడా అయిపోతే
దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ జూనియర్ కాలేజెస్? ఫస్ట్ ఇయర్స్ ఏమో హై స్కూల్కి వెళ్ళిపోతారు, సెకండ్ ఇయర్స్. సో ఆర్ వి రెడీ ఫర్ దట్ చేంజ్? మనం రెడీగా ఉన్నామా? మన పిల్లల్ని చెక్ చేస్తామా? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సింది. కాకపోతే ఈ గురించి డిస్కస్ చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఇది అవుతుంది. సో ఐ స్టాప్ హియర్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ప్రెజెంటర్స్ and thanks for giving me this opportunity. Thank you very much. గత సంవత్సరం మన కళాశాలలో పనిచేసి పదిపై కొల్లాపూర్ జూనియర్ కళాశాల కింద ఆ స్వర్ణలతామయానికి మేడం ఒకసారి ఇటు సైడ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ ఎస్ విద్యారామన్ గారికి మేడం ఈ టెక్నికల్ సెషన్కు చైర్పర్సన్ వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్ మేడానికి మరియు ఈ టెక్నికల్ సెషన్లో పాల్గొన్న ఐడెంటి కాలేజ్ ప్రిన్సిపల్ మేడానికి, పాలెం ప్రిన్సిపల్ మేడానికి, మరియు కొల్లాపూర్ మేడం సౌగత మేడానికి, శ్రీమతి మేడానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఈ సెషన్ ముగిస్తున్నాం.